వెల్కమ్ ఎవ్రీబడి టు న్యూ పాడ్కాస్ట్. ఇది మేము నా పేరు నిఖిల్, ఇది మా కోహోస్ట్. ఇద్దరం కలిసి ఒక కొత్త పాడ్కాస్ట్ చేద్దామని ప్లాన్ చేసాం. మూవీస్, టీవీ షోస్, దాని గురించి. టీవీ షోస్, ఎనీథింగ్ రిలేటెడ్ టు మూవీస్ అండ్ టీవీ షోస్, ఎవ్రీథింగ్. మాకు ఇష్టమైన స్టఫ్, మన ఒపీనియన్, ఫోన్లో మాట్లాడుకునేటివి ఇప్పుడు కెమెరా పెట్టి పాడ్కాస్ట్ రూపంలో మాట్లాడుకుంటాం అంతే. అది సో ఈ వీక్ 3 సినిమాలు వచ్చాయి. ఫస్ట్ జిగర్తాండా చూసావా నువ్వు? చూడలే, నేను చూద్దాం అనుకున్నా. మనం అన్నీ చూడలేము, ప్రతి వీక్ వచ్చినవి. సింగిల్ స్క్రీన్ ఉన్నా కష్టమే భయ్య చూడడం. పేరెంట్స్ అలా ట్రైలర్ కూడా చూడలేదురా. ట్రైలరు తెలుసుగా, డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్, రాఘవ లారెన్స్, ఇంకా ఎస్జే సూర్య. అదే మహాన్, పేట. మహాన్ తెలుసు నాకు. చూసా మహాన్ చూసా. ఇంకోటి వచ్చింది కార్తిక్ సుబ్బరాజ్ది, ధనుష్ మూవీ ఉంది కదా, జగమే తందిరం. అది చూడలే. అది నేను సగం సినిమా చూసా. నాకు తెలిసి నాకు కార్తిక్ సుబ్బరాజ్ అంటే మహానే గుర్తొస్తుంది. సగం చూసా నేను జగమే తందిరం. చూసమ్మా ఎంత బాగుంది ఏంట్రా అనుకున్నా. మరి మొత్తం ఏందో చూడలే. దాని తర్వాత పాజ్ చేసి చూసా, ఇంకెంత సినిమా ఉంది అన్నట్టు. 3 గంటల సినిమానా ఏంటి? ఇంకా సగం ఉంది. అరే ఎంత పెద్ద సినిమా, లైక్ సగంకి అయిపోయింది అనుకున్నా సినిమా. లైక్ నీట్గా స్టోరీ ఇంకేం మిగిలినట్టు అనిపించలేదు. 3 యాక్ట్ స్ట్రక్చర్ తెలుసు కదా, బిగినింగ్ మిడిల్ ఎండ్ అంతే నీట్గా ఉన్నాయి. తర్వాత ఇంకా పేర్లు వస్తాయేమో అనుకుని అది ఇంటర్వెల్ అనమాట. అది ఇంటర్వెల్ అప్పుడు ఇంకా ఆపేసా. ఇంకా నేను లైఫ్లో చూడదాన్ని, సెకండ్ హాఫ్ చూడదాన్ని. ఇంకా కార్తిక్ సుబ్బరాజ్ అది. ఇంకా ఇంకో సినిమా ఏంటి, చాలా బాగుంటది. మహాన్ చాలా బాగుంటుంది. ఎలా ఉంది ఫైనల్ గా? మనం చూడలేదు కానీ రివ్యూస్ అయితే ఏమో బాగాలేదు అంటున్నారు. ఈసారి ఏది రాలా. జపాన్ కూడా వెయిట్ చేద్దాం. అయినా అయితే ఓటీటీలో వచ్చేస్తుంది, నెట్ఫ్లిక్స్, ప్రైమ్. జపాన్ 1 month వచ్చేస్తుంది 2. జపాన్ బాగాలేదు. వెరైటీ క్యారెక్టర్ కార్తీ. అన్ని మంచి అలాంటి క్యారెక్టర్లు ఉంటాయి, ఒక్కొక్క షేడ్ ఉంటుంది. కార్తీ యాక్టింగ్ బాగుంది అంటున్నారు, అంతేగాని సినిమా బాగుంది. యూత్ ఫిల్మా? 25th ఫిల్మ్. అవును. అయితే ఏం చేసుకోవాలి, ఏదో ఒక మైల్‌స్టోన్. SSMB 25, PSPకి 20 పోయింది. అజ్ఞాతవాసి 25 రాలేదు ఇంకా. 25 అజ్ఞాతవాసి. 25 అజ్ఞాతవాసి. అరే మార్వెల్ లాగా ఇంట్రో వస్తుంది కదరా. PSPకి సినిమాలన్నీ పడి 25 అని వస్తుంది. అజ్ఞాతవాసి ప్రతి హీరో సినిమాకి మార్వెల్ ఇంట్రోనా? మార్వెల్ ఇంట్రో కాదు, ప్రతి సినిమాకి ఆడి MB అయితే MB అని, PKకి PK అని, అన్ని సినిమాలకి ఏదో నెంబర్ వచ్చేస్తుంది. మరి సో ఏ సినిమా ఏ నెంబర్ గుర్తుండట్లేదు అసలు. టైటిల్ పెట్టినప్పుడు నెంబరేగా పెడతారు. ఫస్ట్ టైటిల్ డిసైడ్ అవ్వకుండా నెంబరే కదా. మరి ఇప్పుడు కమల్ హాసన్ 234 అంట. బాలకృష్ణ ఎంత 100s లో ఉన్నాడు, 110 లోపల, 10 to 20 మధ్యలో అక్కడ ఉన్నట్టున్నాడు. చిరంజీవి 160s to 170s మధ్యలో, 160 to 170 మధ్యలో ఎక్కడ. అరే మొన్నే కదా ఖైదీ 150 వచ్చింది. దాని తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయి? 160 కూడా దాటి ఉంటుంది. అయితే తలైవర్ 171. నెక్స్ట్ కమల్ హాసన్ ఎన్ని సినిమాలు రా? కమల్ హాసన్ 234. తగ్ లైఫ్. అరే దాని మ్యూజిక్ ఏదో గేమ్ మ్యూజిక్ లా అనిపించింది రా నాకు. మణిరత్నం మూవీలో అసలు అనిపించలే కానీ ఫస్ట్ షార్ట్ చూడన్నా, సినిమాటోగ్రఫీ మణిరత్నం మధ్యలో దూరంగా నిలబడుకోండి. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎలా ఉంటుంది. పుష్పలో ఉంటుంది కదరా. విక్రమ్ ఇంటర్వెల్ ఉంటుందా? మోకోబాట్, దాన్ని ఏమంటారు? మోకోబాట్ కెమెరా. ఆ కెమెరా షాట్ లా అనిపించింది కొంచెం. ఆ కెమెరానే. అదేనా? బాగుంది ఆ షాట్, నాకు చాలా నచ్చింది. అది మొన్న మేము హైటెక్స్కి వెళ్ళినప్పుడు చూపించారు కెమెరా డెమో. అవునా? మోకోబాట్ బోల్టెక్స్ ఏదో. కాలేజ్ దాని మీద వెళ్ళావా? హైటెక్స్ కన్వెన్షన్ జరిగింది కదా మన 5 days. కాలేజ్ వాళ్ళు తీసుకెళ్తే అక్కడ చూపించారు. యాజ్ షోన్ ఇన్ విక్రమ్ మూవీ అని. పుష్పలో కూడా ఉంది. వచ్చింది సాంగ్ లో. అంత తర్వాత బీచ్ లో వాడతాడు లాస్ట్ లో, షార్ట్ గన్ పట్టుకొని వచ్చి. షార్ట్ గన్ తో పాటు ఇలా తిరుగుద్ది కదా కెమెరా. ఇంకా అక్కడ కూడా ఉమార్ ఫరూక్ సూట్ కేసులా పట్టుకెళ్తారు చూడు. అరే అది అలా పగెట్లేరు. రెండో వైపు ఇలా మనం ఒకవైపు వెయిట్ తీసుకుంటే రెండో వైపు తాడుతో పెట్టి లాగుతారు, తలపతి లాగుతారు అనుకున్నావా? కాదురా, కానీ న్యాచురల్గా చూపించడానికి ఒక వైపు బెండ్ అవుతారు కదా. తలపతి సినిమాకి న్యాచురల్గా సంబంధం ఏంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావు?
సర్లే వదిలే. ఫాస్ట్ ఇస్ ఫాస్ట్. అదే ఈ వీక్ 3 సినిమాలు వచ్చాయి. మనం అయితే మార్వెల్స్కి వెళ్ళాము. మార్వెల్ ఈరోజే వెళ్ళాము. ఈరోజు వెళ్ళడం జరిగింది. ఫస్ట్ డే టికెట్ ఎలా అనిపించింది ఒక్క వర్డ్లో చెప్పు. మరీ అంత బ్యాడ్గా లేదు భయ్య. థియేటర్ అయితే ఒక 20 మంది ఉంటారా? పీవీఆర్ నెక్సెస్లో 20 మంది 30 మంది ఉంటారేమో. 30 మంది ఉంటారు. 30 మందిలో దాంట్లో సీన్కి ఒకరే అడిచాడు. దాంట్లో 80% ఆఫ్ ది ఫ్యాన్స్ కాదురా, ఎంట్రేట్స్ రాకుండా లేచి వెళ్ళిపోతున్నారు వేస్ట్ ఫెలోస్. ప్రతి మార్వెల్ సినిమాకు వేస్ట్ ఫెలోస్ ఉంటారులే కానీ ఫస్ట్ డే వేస్ట్ ఫెలోస్ అరే బీస్ట్ వచ్చినా ఒక్కడరిచాడు. అది కూడా అరే వాళ్ళకి బీస్ట్ ఎవరు కూడా తెలియదు. అది తెలిసి ఉండదు, ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాను అని చెప్పి అరిచుంటారు. ఆ పిల్ల వచ్చినప్పుడు అరిచారు. నాకు అన్నీ తెలుసురా, కానీ నాకు అరవాలనిపించలేదు. ఎవరు అరగకపోతే మనం ఒక్కళ్ళమే అరిస్తే అసలే ఇంట్రోవర్ట్స్. ఆల్కరీ వస్తే ఏం అయితే నాకు ఏదో థార్ వస్తాడేమో అనుకుని ట్రైలర్లో చూపించారు తెలుసా. అది ఏంటి బైఫ్రాస్ట్ అదంతా. ఎవరు వస్తున్నారు తెలియదు కానీ బైఫ్రాస్ట్ చూపిస్తారు. కూడా చూడలే నువ్వు. ఎలాగ నేను చూడలేదు, నేను కూడా చూడలేదు. స్పాయిలర్స్ బొక్కల దీనికి కూడా చూస్తాడని. అంటే నేను కూడా తెలియదు సగం మందికి. మూవీ వచ్చినట్టే తెలియదు. మూవీ వచ్చినట్టే తెలియదు సగం మందికి. అసలు 3D 230 రూపీస్ రా. నార్మల్గా 295 మినిమం ఉంటుంది. పీవీఆర్ నెక్సస్ లియో 300. అరే మార్వెల్స్ 3D 230. టైగర్ కూడా చూసా. టైగర్ 3 కూడా వచ్చింది ఈరోజు. ట్రైలరా? ఈరోజు సినిమా వచ్చింది. చూసావా నువ్వు? చూడలేదు బే. అది 300 ఉంది అంటున్నా. టైగర్ నేను స్పైవర్స్ ఫాలో అవుతున్నా కాబట్టి వెళ్తాను. ఈరోజే ఎప్పుడు వెళ్తావు? అంటే వీకెండ్ ఉంది కదా, సాటర్డే సండే. చూద్దాం. నాకైతే ఓటీటీలో నేను టైగర్ ఫస్ట్ పార్ట్ వచ్చింది కదా, మా ఫ్యామిలీతో వెళ్ళా విశ్వనాథ్లో. నైట్ షో. నా సెకండ్ షో అది. సెకండ్ షో టైగర్ 1 చాలా బాగుంటుంది మూవీ. టైగర్ 2 చూడలే. నాకు బాయ్ ఇష్టం లేదు భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే నేను బాయ్ సినిమా లేదు చూడతారా ఫ్యాన్స్. అరే బాయ్ది నేను చూసింది దబంగ్. ఇంకే అది ఏదో చూసారా, రామ్ చరణ్ డబ్బింగ్ ఇస్తాడు. రామ్ చరణ్ డబ్బింగ్ ఇస్తాడు రా సల్మాన్ ఖాన్కి. సుల్తాన్ బాగుంటుంది కదరా ఆడిది. సుల్తాన్ కూడా చూసా. థియేటర్కి మరీ చూసా సుల్తాన్. నేను ట్యూబ్లైట్ చూసిన థియేటర్కి. సరే ట్యూబ్లైట్ లాగే ఉంది. రెస్ట్ ఇన్ పీస్. ఏదో అంటున్నావు. ఇంకోటి వచ్చింది ఏంటది? రామ్ చరణ్ డబ్బింగ్తో పెద్ద పేరు ఉంటుందిరా. వాళ్ళందరూ రాజులు. ఎప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటాడు. అట్లాంటి పేరు ప్రేమ్ రతన్ ధన్పాయో. అరే బజరంగి భాయిజాన్ కూడా బాగుంటుంది. బజరంగి భాయిజాన్ బాగుంటుంది. పిల్లని ఎత్తుకెళ్తాడు పాకిస్తాన్కి. అది తెలుసు కానీ రైటర్ ఈయన కదా, వాళ్ళ నాన్న రాజమౌళి. విజయేంద్ర ప్రసాద్ గారు ఆయన రైటర్. అది రాజమౌళి తీసుంటే ఇంకా అన్ని ఆలోచించక్కర్లేదు మనం. అయింది అయిపోయింది, బాగానే తీసారు. అండ్ సెకండ్ పార్ట్ వస్తుందా తెలియదు భయ్య. వస్తుందేమో అనుకుంటున్నా. న్యూస్ చూసినట్టే గుర్తు నాకు. న్యూస్ మొత్తం బాలీవుడ్ అంతా ఇప్పుడు అది సింగం యూనివర్స్ మీద ఉంది. కాపర్స్ రోహిత్ శెట్టి కాపర్స్. ఇప్పుడు వచ్చే సినిమాలో అజయ్ దేవగన్ది సింగం 2 3 నెక్స్ట్ 2 అనుకుంటా. సింగం రిటర్న్స్ సినిమా పేరు. నెక్స్ట్ పేరేంటో? పేరు సింగం రిటర్న్స్. దీపిక ఒకటి వచ్చింది. ఆఫీసర్ కింద వస్తుంది. ఈడ అన్న జిమ్నాస్టిక్స్ టైగర్ స్టాఫ్ ఆడు వస్తున్నాడంట. అన్న వస్తున్నాడు. తను ఈడు కూడా కరీనా కపూర్ వస్తుంది ఏదో రోల్లో. కరీనా ఈమె వైఫ్ కదా. సింగం వైఫ్ కానీ సింగం కాదు. కరీనానా? కరీనా 1లో ఉంటుంది కదా. కరీనా సింగం వైఫ్ ఏమో. కత్రీనా సూర్యవంశీ వైఫ్. అక్షయ్ కుమార్ కిలాడి. ఎట్లా అంటే ఇది మోడర్న్ డే రామాయణంలా తీస్తున్నారంట కాపర్స్ని. అజయ్ దేవగన్ రాముడు అంట, రణ్వీర్ సింగ్ హనుమంతుడు అంట. అట్లా ఇప్పుడు మణిరత్నం విలన్ కాదు ఆ సినిమా. అక్షయ్ కుమార్ ఏంటి లక్ష్మణ్ తెలీదు అదంతా. అరే మణిరత్నంది విక్రమ్తో ఐశ్వర్య రాయ్తో సినిమా వచ్చింది కదా, విలనే కదా దాని పేరు. అసలు ఆ సినిమా వచ్చిన నాకు పృథ్వీరాజ్ వచ్చింది విలన్. నాకు పేరు తెలియదు కానీ గుర్తుంది. నేను చూడలేదు. పేరేంటారు? పృథ్వీరాజేనా? ఎవర్రా పృథ్వీ? అరే సాలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్. అతను విక్రమ్. బేసిక్గా దాంట్లో ఎట్లా అంటే చియాన్ విక్రమా? ఇంకా ఐశ్వర్య రాయ్. చియాన్ విక్రమ్ రావణాసుడు అన్నట్టు.
ఐశ్వర్యరాయ్ వస్తుందా మూవీ ఇప్పుడు? అరే వచ్చిందిరా 10 ఏళ్ళ క్రితం. మణిరత్నము నేను చూడలేదు వదిలే. నేను మణిరత్నం హిందీలో స్టోరీనా? ఈ విక్రమ్ రావణాసుడు లాగా సీతను ఎత్తుకెళ్తాడు, రాముడు వచ్చి వీడు తీసుకురావాలి, అది స్టోరీ. మోడర్న్ రామాయణ అలాగా కాపర్స్లో కూడా కొంచెం మోడర్న్ రామాయణకు వస్తే ఆది పురుష్ గురించి మాట్లాడకపోతే వద్దులే బ్రో. ఆది పురుష్ పోస్టర్ పెట్టడం మర్చిపోయాం కదరా. అరే నెక్స్ట్ ఆది పురుష్ పెడదాం రా. ఆది పురుష్ పోస్టర్ పెడదాం. బాహుబలిని తీసి పెట్టకు, అంతకు మించిన అపమానం ఉంటుంది. బాహుబలి తీసి పెడదాం. వద్దురా బాబు. ఇది మన ఇండస్ట్రీ, మన టీఎఫ్ఐకి రెవల్యూషన్ కాబట్టి సెంటర్లో ఉంది బ్రో. టీఎఫ్ఐకి రెవల్యూషన్ అన్నయ్య బ్రో. రే పాన్ వరల్డ్ స్కేల్లోకి వెళ్ళింది బాహుబలి కాబట్టి. బాహుబలి ఇండస్ట్రీ పెద్ద కాబట్టి అక్కడ. ఇది మన ఎల్సీయూ పెద్ద కాబట్టి. ఎల్సీయూ ఇప్పుడే వస్తుంది కాబట్టి కైతి. మార్వెల్ ఫ్యాన్స్. ఇది కలేజా కల్ట్ క్లాసిక్. జెల్సా కూడా కల్ట్ క్లాసిక్. ఇది బాయ్స్ ఈడు చూస్తున్నాడు. వాకింగ్ డెడ్ నేను చూసాను. నేను కూడా చూసా వాకింగ్ డెడ్. 10 సీజన్ నీకంటే ఎక్కువ చూసా. ఒక సీజన్ మిగిలిపోయింది, అదే మెయిన్. 11 సీజన్ నేను చూసేసి నాకు చిరాకేస్తుంది. ఇంకా యూట్యూబ్లో చూస్తాను. 11 సీజన్స్ స్పాయిలర్స్ అని కూడా చూసేసాను నేను, బ్రేక్ డౌన్ అని కొట్టి. ఐ డోంట్ హ్యావ్ ఓపిక టు వాచ్ దిస్ అని చెప్పి యూట్యూబ్లో సీజన్ 11 బ్రేక్ డౌన్. రిక్ గాడు బాగుంటుంది. 11 లాస్ట్ ఎపిసోడ్ రిక్ గాడు సీజన్ 11 లాస్ట్ ఎపిసోడ్లో ఎండ్ క్రెడిట్స్లో 30 సెకండ్స్ వస్తాడు. అదే హెలికాప్టర్ నుంచి వచ్చి చూస్తాడు అంతే. అదొక్కటే దానికోసం సీజన్ 11 చూడాలా. నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరా వాకింగ్ డెడ్ మొత్తంలో? డారెల్ సూపర్ రా. డారెల్. నాకు నీగన్ కూడా ఇష్టం. నీగన్ ఆర్క్ బాగుంటుంది, క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంటుంది. మ్యాగీ కూడా ఇష్టం. మ్యాగీ అందరూ అంత ఫీల్ అయింది అయితే నేను గ్లెన్ కే రా. చాలా ఫీల్ అయ్యారా నేను. అటు ఫస్ట్ అసలు రిక్ రావడానికే వాళ్ళతో పాటు గ్లెన్ రీజన్. స్టార్టింగ్ నుంచి గ్లెన్ వల్లే కలిసాడు. ఫస్ట్ సీజన్ చాలా బాగుంటుంది రా వాకింగ్ డెడ్ కదా. వాకింగ్ డెడ్ తో పాటు చాలా వచ్చినాయి దాని స్పిన్ ఆఫ్స్. అంటే సీజన్ వాకింగ్ డెడ్ లో అయిపోయింది వాకింగ్ డెడ్, కానీ దాని మధ్యలో ఫియర్ ద వాకింగ్ డెడ్ అని ఒకటి వచ్చింది. అవి చాలా వచ్చినాయి మధ్యలో. మార్గన్ ఉన్నట్టు తెలుసు కదా. మార్గన్ అటు పేరేంటి, క్యారెక్టర్ పేరు తెలియదు. మార్గన్ క్యారెక్టర్ పేరు తెలుసు కానీ ఆడి యాక్టర్ పేరు తెలియదు. అరే నీకు ఎవరిది తెలుసురా దాంట్లో? తెలుసురా. వాడి పేరేంటి? ఆంథనీ లింకన్ కాదు. ఏమో ఊడిపోతున్నాయిరా ఇవి. ఫస్ట్ ఎపిసోడ్ కదా, కొంచెం నెక్స్ట్ ఎపిసోడ్ కొంచెం గట్టి టైప్ వేసి మంచి టైప్ వేద్దాం. ఫస్ట్ ఎపిసోడ్ కొండనే లోపల. సర్లే బాగా ఏంటి చెప్పు. అరే ఏదో లింకన్ రా. రిక్ గేమ్స్ పేరు చెప్పు. లింకన్. అబ్రహాం లింకన్. అబ్రహాం కాదు, ఏదో లింకన్. మరి ఆంథనీ లింకన్ కాదురా, ఏదో లింకన్ రా, ఏదో గుర్తుంది. ఏంటో డారెల్ గడ్ పేరు. అరే డారెల్ గడ్ పేరు తెలుసురా నాకు. లారెన్ కోహాన్ తెలుసు నాకు. మ్యాగీ. స్టీవెన్ యన్ గ్లెన్. మెలిసా మెక్బ్రైడ్ ఏమో ముస్లామి. క్యారెల్. అరే డారెల్ పేరేంట్రా? అలా మర్చిపోయామంటరా. ఎండ్తో స్టార్ట్ అవుద్దా? నార్మన్ రీడర్స్. నేను చెప్పిన దాని వల్ల నీకు వచ్చింది. అప్పుడు గోస్ట్ షాడర్స్ అనే రూమర్స్ వచ్చాయి. నార్మన్ రీడర్స్ గోస్ట్ షాడర్ అని. బ్యూటిఫుల్ గా. డారెల్ సీజన్ నెక్స్ట్ సీజన్ వచ్చింది. డారెల్ సెపరేట్ వస్తుంది కదా, స్పిన్ ఆఫ్. ఫ్రాన్స్ వెళ్తాడు. ఫ్రాన్స్ వెళ్ళి దాని ఒరిజిన్ కనిపెట్టి ఏం మిక్తాడు. అక్కడే ఒరిజిన్ అంటే అక్కడ సొల్యూషన్ కూడా దొరకచ్చు కదా. నీకు చెప్పాడా? నాకు చూద్దాం. సరేలే, బాగా డైవర్ట్ అయిపోయాము. ఈ వీక్ జరగాల్సినవి జరిగిపిస్తే అదే ఫస్ట్ ఇది అయిపోయింది. దీని గురించి తగ్ లైఫ్ నాకు పేరు నచ్చలేదు. ట్రైలర్ అది ఫస్ట్ లుక్ అన్ని ఒకటే రా. ప్రమోషనల్ మెటీరియల్ కి ఏదో పేర్లు పెడుతున్నారు రా. టైగర్ కా మెసేజ్ అంటాడు కాదు. అది జవాన్ కి వచ్చింది కదా. జవాన్ కి ఏదో వచ్చింది. ఏంట్రా అది? ఆనే ఉంది కదా. అవునే ఉంది. జవాన్ కి ఏదో రివర్స్ లో పెట్టుకున్నా బైక్. నో మిస్టేక్స్.
అరే నువ్వు కూడా అలాగే పెట్టుకున్నావు కదరా. అరే మళ్ళీ స్వెట్ షర్ట్ అంతలే, మరి తిప్పి పెట్టుకో. ఉండనిరా. సరే జవాన్ ఎందుకు చాలు వచ్చింది? వాయిస్. జవాన్కి ట్రైలర్ వచ్చినప్పుడు ఏమని చెప్పారు? రికార్డ్ ఇప్పుడు చూసినావా రికార్డ్ వచ్చిందో లేదో? సర్లే ఇది ఉంచాలమ్మా వీడియోలో, ఇది ఉంచాలి ఇలాంటివి. సరే చెప్పు. జవాన్ ట్రైలర్ వచ్చినప్పుడు ట్రైలర్ అని రాలేదు, ఏదో వచ్చింది తెలియదు, ఏదో పేర్లు ట్రైలర్. మాకు వన్ అండ్ ఓన్లీ ఆడియన్స్ ఓడిన్ మంచి పడుకుంది సోఫాలో. ఏమో రాదు మనల్ని కూడా. నేనైతే ఇది టైగర్ కా మెసేజ్ అని ఏదో పేరు, మొత్తానికి అన్ని ప్రమోషనల్ మెటీరియల్ వెళ్ళరా ట్రైలర్. కానీ పేరు ట్రైలర్ రావట్లేదు దేనికి, ఏది పెడితే అది పెడుతున్నారు. ఫైనల్ ట్రైలర్ అని వస్తుంది అంటే సినిమా రిలీజ్ ముందు. అది మార్వెల్ మూవీస్కి వస్తుంది. లియో కూడా వచ్చింది కదా ఫైనల్ ట్రైలర్ వచ్చింది. జవాన్ కూడా ఫైనల్ ట్రైలర్ ఒక 2 days ముందు ఎప్పుడు వచ్చి ఉంటుంది. కానీ ఫస్ట్ వచ్చేది మాత్రం ట్రైలర్ పేరు పెట్టలేదు. ప్రమోషనల్ మెటీరియల్ ట్రైలర్ ట్రైలర్ అంటే సినిమా లాగా ఉంటుందిరా. వాటికి కూడా టైం ముహూర్తాలు పెడతారు కదా, 7:04, 11:02 ఏదైతే పెడతారు. ఆ టైంకి మనలా ట్రైలర్ అంటే నీకు సినిమాలా కట్ అవుతుంది. ఫస్ట్ ఇంట్రొడక్షన్ లాగా, మధ్యలో నీకు ట్విస్ట్ లాగా వస్తుంది, అంటే ఫుల్ లాస్ట్ లో బ్యాక్గ్రౌండ్ వస్తుంది, డైలాగ్ ఏమైనా ఉంటే చెప్తారు, స్ట్రాంగ్ డైలాగ్స్. లాస్ట్ లో టనా అని చెప్పి అనిరుద్ధ్ గారు ఈ మధ్య రావట్లేదు చెప్తున్నాడు భయ్య. జవాన్ పర్లేదురా. అదే అనిరుద్ధ్ స్టేటస్ కాదన్న, అనిరుద్ధ్ లెవెల్ కాదు అది. జవాన్ పోయింది, జైలర్ పోయింది. జైలర్ పోయిందా? అరే జైలరు నేను ఇట్లా బ్లింక్ చేసి ఓపెన్ చేసి జైలర్ పోవడం ఏంట్రా? ముతువేల్ పాండ్యన్ ఎంట్రీ ఉంటుంది కదా జైలర్లో, ఇలా పెట్టి అది కాదు, అది కాదు. హుకుం. అరే నాకు హుకుం బాగుంటుందిరా. అరే లియోలో కూడా బ్యాడ్ ఆస్ తప్ప అన్ని పాటలు బాగుంటాయి. లియోలో కూడా బ్యాడ్ ఆస్ తప్ప అన్ని బాగుంటాయి. బ్యాడ్ ఆస్ అనిరుద్ధ్ ఫాస్టెస్ట్ బ్యాడ్ ఆసా? బ్యాడ్ ఆస్ కాదు, బ్లడీ స్వీట్. బ్యాడ్ ఆస్ అన్నాడు, బ్లడీ స్వీట్ అన్నాడు. బ్లడీ స్వీట్ అండ్ ఫాస్టెస్ట్ సాంగ్ అంట అనిరుద్ధ్. కానీ బాగుంటుంది బ్లడీ స్వీట్, బాగుంటుంది. బ్యాడ్ ఆస్ మా. నేను ఇంకా లియో చూడలేదు. అరే లియో వచ్చే టైం నేను కాలేజ్లో ఉన్నా భోపాల్లో. హిందీలో చూసి ఉండాల్సింది. దన్నాం సామి. నువ్వు చూసావు ఫస్ట్ డే వెళ్ళావా నువ్వు? ఫస్ట్ షో కాదు తెలియదు కానీ ఫస్ట్ డే వెళ్ళావు. ఫస్ట్ డే వెళ్ళారా? కాలేజ్కి వెళ్ళా. అక్కడ తెలుగులో లేదు, హిందీలో ఉంది. హిందీలో నా వల్ల బాగా కాదు. దసరా చూసాను నేను అక్కడ లోకల్ థియేటర్లో హిందీలో. సరిపోయింది. ఓకే, థియేటర్లో 6 మంది ఉన్నారు. 6 మందిలో 4 ఫ్రెండ్స్ మేమే. 6 మంది నేను ఒక్కనే అరిసాను అనమాట. అరిసావు? దసరా. నాని ఫ్యానా? నాని ఫ్యాన్ అని కాదు, ఆ లుక్ అది బాగుంది కదా, కొంచెం కాన్సెప్ట్. కొంచెం నాని అలాంటి లుక్లో వచ్చాడా ముందు? మాస్ లుక్, అంత రా లుక్, మాస్ లుక్లో వచ్చినట్లు లేడు ఇంతవరకు ఎప్పుడు. ఏమో నాకైతే గుర్తులేదు, కానీ నాకు ఆ లుక్ అదంతా నచ్చింది. కొంచెం రాగా బాగుంది. సో అయినా 4 ఉన్నారు కదా, 6 ఉన్నారు. 4 నా ఫ్రెండ్స్, వాళ్ళు ఎలాగో పట్టించుకోరు. ఆ 2 గురించి నాకెందుకులే అని చెప్పి అరిసా. ఇంకా హిందీ సినిమాకి అందుకు నాకు అర్థమైంది, ఇంకా తెలుగు సినిమాలు హిందీ లాంగ్వేజ్లో చూడకూడదు. పాన్ ఇండియా ఎంత వచ్చినా మాత్రం తెలుగులోనే చూడాలి. అది కూడా లియో లాంటి ఫిల్మ్ అయితే తెలుగులోనే చూడాలి, తప్పదు. తెలుగు తమిళ్లో చూసినా పర్లేదు, ఎలా ఒకలాగా. హిందీలో అయితే చూడకూడదని ఫిక్స్ అయ్యా. సో హైదరాబాద్ చూద్దామని అనుకున్నా. హైదరాబాద్ వచ్చాక నేను కలిసా, నువ్వేమో చూడొద్దన్నావు లియో. ఓటీటీ అంటే చూడొచ్చు అన్నావు, కానీ 300 ఉంది టికెట్ ప్రైస్. కానీ ఇంట్లో ఓటీటీలో వచ్చేస్తున్నావు. నెట్ఫ్లిక్స్ చూద్దాం, వచ్చాక నేనైతే వచ్చాక చూస్తా. నెట్ఫ్లిక్స్ అనుకుంటుంది. జవాన్ కూడా అక్కడే కదా వచ్చింది. అదే నెట్ఫ్లిక్స్. సినిమా పడే ముందు గట్టిగా ఎన్నని వచ్చి మొహాన్ని కొట్టింది. మొహాన్ని కొట్టింది. అది థగ్ లైఫ్ రా. థగ్ లైఫ్ అయితే నాకు నచ్చింది. యకూజా అంటుకుంటే జపనీస్కి వెళ్ళాడు మన మణిరత్నం. అది ఎంత మాత్రం మణిరత్నంకి ట్రైలర్లు టీజర్లు తీయడం వచ్చి భయ్యా, సినిమా తీయడం కాదు. సినిమాలో మణిరత్నం అంటే నాకు ఓన్లీ లవ్ స్టోరీ అని తెలుసురా. PS1 ఆడుకోండి బాయ్, ఏదో ఫ్యాన్ ప్రాజెక్ట్ లా చేసుకున్నాడు. అది మణిరత్నం సినిమాగ్రఫీ తీయడం బాగానే తీసాడు. అది ఒక డాక్యుమెంటరీలా వెళ్ళిపోయింది, సినిమాలా లేదు. కానీ బాగానే ఉంది. నాకు 1 చూసారా? 2 చూడడం ఓపిక లేదా? అమ్మ స్టోరీని అడిగా. నేను చూసానా 2 లేదా తెలియట్లేదు. 2 ఇంట్లోనే చూసాను, 2 టీవీలోనే చూసా ఇంట్లో. నేను కూడా 1 కూడా టీవీలోనే చూసా.
2 వచ్చినప్పుడు కూడా నాకు టీవీలో చూడడం ఓపిక వాటర్ బాటిల్ పెట్టుకోవాల్సిందిరా, అవును నోరు ఆరిపోతుంది. ఈరోజు మేనేజ్ చేద్దాం అని పిలువ తెస్తాడు. వద్దులే. నెక్స్ట్ ఇండియన్. నేను ఇండియన్ మంచి చూడలేదు. భారతీయుడు ఇస్ బ్యాక్ అంటాడు. భారతీయుడు. నాకు ఆ సాంగ్ చాలా నచ్చింది రా, ఎక్కేసింది మైండ్లోకి. ఏది? కమ్ బ్యాక్ ఇండియన్. అది కొడతా ఉంటారు, ప్లేట్లు కొడతా ఉంటారు, సిద్ధార్థ్ కొడతాడు ప్లేట్లు. కమ్ బ్యాక్ ఇండియన్. అనిరుద్ధు ఇది బాగానే కొట్టాడు. శంకర్ సినిమా కదా, కొట్టకపోతే. మరి విక్రమ్ బ్యూటిఫుల్ కొట్టాడు అనిరుద్ధు. విక్రమ్ వాకింగ్ బీజియం, బ్రీతింగ్ బీజియం, ఏదేదో బీజియంలో కొట్టాడు దానికి. విక్రమ్కి అన్నీ బాగుంటాయి, ఒక్కడు కూడా బ్యాడ్ అన్న. విక్రమ్లో ఆ సాంగ్ హైలైట్ బీజియం ఏంటో చెప్పు. అది రా పాబ్లో. పాబ్లో కాదు, అరే ఎక్స్పెక్ట్ చేయని బీజియం. అది బీజియం కింద Morning BGM. అరే అది బీజియం కింద ఎవడన్నా వాడతాడా అనిపించింది. రింగ్టోన్ పెట్టుకుంటున్నారు మా వాళ్ళు. అరే పబ్లిక్ ప్లేసెస్ లో ఎలారా? అదే తెలిసిన వాళ్ళు పర్లేదు, 2 రోజులు పెట్టి తీస్తారు. తెలిసిన వాళ్ళు పర్లేదు, కానీ అమ్మమ్మ నాన్నమ్మ ఉన్నారనుకో ఇంట్లో సరిపోయింది. అది నా చేసేది, చదువు పని సిద్ధా నువ్వు చేసేది వేసుకుంటారు. పాబ్లో ఎస్కోబార్ది ప్లాతా ఏదో వస్తుంది, చాలా చాలా బాగుంటది రా అది. ఇంటికి వచ్చాక వాట్ ఇస్ దిస్ సాంగ్ అని కొట్టి చూసా, నాకు తెలియదు అది నార్కోస్ అని. నార్కోస్ అది నార్కోస్ చూసావా అసలు? చూడలే, నేను చూడలే. నార్కోస్ వాడు చెప్పే డైలాగ్ రీమిక్స్ చేసి పాట చేశాడు. అన్న నార్కోస్ ఫ్యాన్ అంట అనిరుద్ధ్. చెప్పాడా? చెప్పాడు నార్కోస్ ఫ్యాన్. ఎక్స్క్యూజ్ మీ ఐమ్ నార్కోస్ అన్నాడు ఇంటర్వ్యూలో. నార్కోస్ ఇంకేదో బ్రేకింగ్ బ్యాడ్ ఫ్యాన్. బ్రేకింగ్ బ్యాడ్ ఇష్టం. అది జైలర్ వీడియో చూడలే. జైలర్ వీడియో, ప్రమోషనల్ వీడియో, తమన్నా పాటవా అంటాడు కదా. ప్రమోషన్స్ చూడలేదు. అరే తమన్నా కావాలా సాంగ్ ప్రివ్యూలో బ్రేకింగ్ బ్యాడ్ టీషర్ట్. నువ్వు బ్రేకింగ్ బ్యాడ్ చూడలేదా? ఎందుకున్నావు ఇక్కడ నువ్వు? బ్రేకింగ్ బ్యాడ్ చూడండి. బ్రేకింగ్ బ్యాడ్లో ఒక మెయిన్ ఫుడ్ చైన్ ఉంటుంది. సూట్ చూసావారా? అరే నువ్వు మొన్న స్టార్ట్ అంటే నువ్వేదో నన్ను అన్నావు కానీ నేను అంటున్నాను. కానీ నేను బ్రేకింగ్ బ్యాడ్ కరోనా అలా స్టార్ట్ చేసా. నువ్వు జియోటీ చూసావారా? నువ్వు స్ట్రేంజర్ థింగ్స్ చూసావా? నా ఫస్ట్ నువ్వు చూడలేదు. నేను చూసా స్ట్రేంజర్ థింగ్స్, అయిపోయింది. మొన్న చూడలేదన్నావు, ఈ యాప్లో చూసావా? అరే ఎప్పుడో చూసారా? ఎప్పుడో చూసా. నా ఫస్ట్ ఎవర్ సిరీస్ జియోటీ 2019లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది. ఎవడన్నా మెయిన్స్ ప్రిపేర్ ఉంటారు హాలిడేస్, సమ్మర్ హాలిడేస్లో. నేను జియోటీ మొదలెట్టాను, 2 వీక్స్లో కంప్లీట్ చేశాను రికార్డులో. నేను ఫ్రెండ్స్ నా ఫస్ట్ ఎవర్ సిరీస్ జియోటీ 2019 స్టార్ట్ చేసా. అప్పటి నుంచి వాయించుడే అన్ని సిరీస్లు కవర్ చేస్తున్నాను. స్ట్రేంజర్ థింగ్స్ చూడు బ్రో. స్ట్రేంజర్ థింగ్స్ చూడాలి, మనీ హైస్ట్ చూడాలి, బ్రేకింగ్ బ్యాడ్ చూడాలి, ప్రిజన్ బ్రేక్ చూడాలి. సూసైడ్ కదా దాని పేరేం రా? స్క్విడ్ గేమ్ అది చూడలే. అది చూడలేదా? అది ఉన్నది ఒక్క సీజన్ కదరా, చూడాలిరా. నేను చూసేవాడి చాలా పెద్ద పెద్ద, అది మెంటలిస్ట్ ఒకటి వస్తుంది. విన్నా, చూడలే. ఇది ప్రిజన్ బ్రేక్ చూసావా? ఇది మెంటలిస్ట్ చాలా బాగుంటుంది, చాలా పెద్ద సిరీస్. అది ఎంత పెద్ద సిరీస్ అంటే ఒక 4-6 సీజన్లు చూసాక ఒక 6 నెలలు బ్రేక్ తీసుకుని మిగతా సీజన్లు చూసాను నేను. అంత పెద్ద సిరీస్ అది. షెర్లాక్ చూసావా? షెర్లాక్ చూసా. బెనెడిక్ట్ కంబర్బ్యాచ్ వన్ ఆఫ్ ది ఫస్ట్. చాలా బాగుంటుంది. జియోటీ తర్వాత షెర్లాక్ ఇవన్నీ చూసా. డార్క్ బాగుంటుంది. డార్క్ చూడలా అవన్నీ తర్వాత. కానీ నెక్స్ట్ ఏంటి? ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఇండియన్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామైనా? సర్లే, పాడ్కాస్ట్ అన్నాక సహజమే. ఇండియన్ బాగుందిరా నాకైతే, కానీ దొబ్బుద్ది. నాకు నచ్చింది. ఆబ్వియస్లీ రాకుల్ ప్రీత్ సింగ్ ఎందుకుందో. ఉందా సినిమాలో రాకుల్ ప్రీత్ సింగ్ ఉందా? నువ్వు సౌండ్స్ మ్యూజిక్ తప్ప ఏమైనా విన్నావరా నువ్వు అసలు? జస్ట్ చూసావా? సిద్ధార్థ చూసావా? సిద్ధార్థ ఉన్నాడు. భారతీయుడు 1లో 2 కమలాసన్లు ఉంటారు కదా. నేను చూడలే. ఇప్పుడు చూస్తానులే. భారతీయుడు 2 చూడాలి కాబట్టి 1 చూస్తా. భారతీయుడు 1లో 2 కమలాసన్లు ఉంటారా? నేను భారతీయుడు 1 అసలు నాకు ఏం తెలుసో తెలుసా? కాదు, ఇదొకటి తెలుసు. గీతా గోవిందంలో స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అలా ఉండాలని. నాకు ఇండియన్ నుంచి తెలిసింది అదొక్క సీన్, అంతే. అదొక్క సీన్ తెలుసు. బట్టలు ట్రాక్టర్కి వెళ్ళిపోతా ఉంటారు, ఏం మాట్లాడు, ఇంకా పదా పోదాం అన్న అలా ఉండాలి అండర్స్టాండింగ్ అంటే. నాకు భారతీయుడు గురించి అది ఒక్కటి తెలుసు, ఇండియన్ గురించి. దాంట్లో ఎట్లా అంటే యంగ్ కమల్ హాసన్, అదే ఓల్డ్ తెలుసు. ఈడు కరప్షన్ అట్లా చేస్తూ ఉంటాడు. ఓల్డోడు అంటే సన్ కరప్షన్ చేస్తూ ఉంటాడు. ఓల్డోడు కోపం వస్తుంది. దీంట్లో ఏమనుకుంటా అంటే సిద్ధార్థ్ కరప్షన్ అట్లా చేస్తుంటాడేమో అని. అంటే ఎందుకు కొడతాడు బ్రో? రీమేకే కదా బ్రో మొత్తం. దేని రీమేక్?
రీమేక్ అంటే అంటే లైక్ సీక్వెల్ అన్నాక ఈక్వెల్ ఆ సీక్వెన్సే ఫాలో అవుతుంది కదా. కానీ సిద్ధార్థ్ నెగిటివ్ రోల్ అనిపించట్లేదు సిస్టమ్ గురించి. సిద్ధార్థ్ పోతాడు సినిమాలో. ఎందుకంటున్నావు అలా? ఏమో శంకర్ సినిమా ఎవడో ఒకటి ట్రైలర్లోనే ఒక ఆమెని చంపేశాడంటే సినిమాలో. అదే బ్యూటిఫుల్ బిజిఎం వేసి ఒక అమ్మాయి చనిపోద్ది సరదాగా చూపించాడు. దాని తర్వాత పాట వస్తుంది ఐటమ్ సాంగ్ చచ్చిపోయిన తర్వాత. నాకు అర్థం కాలేదు ఎవడరా ఎడిటర్. ఏ ఐటమ్ సాంగ్ వస్తుంది? అరే ఒక బ్లూ కలర్ దాంట్లో అందరు బికినీ వేసుకొని అమ్మాయిలు ఇల్లు ఉంటారు, డాన్స్ చేస్తారు. ఎందుకు వచ్చింది అమ్మాయి చచ్చిపోయిన తర్వాత అమ్మాయిలు డాన్సులు చేస్తున్నారంటారు. నాకు అర్థం కాదు. అయితే ఎడిటర్ ఉన్నాడు చూడు, ఆడుకున్నట్టున్నాడు. అయినా శంకర్ పక్కన కూర్చొని చూస్తాడు కదరా. శంకర్ గేమ్ చేంజర్లో బిస్కెట్ జర్రగండి 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 జాబిలమ్మ జాకెట్ గేమ్ చేంజర్. అరే దివాళి ఇండియన్ 2 కన్నా ముందు షూటింగ్ అయిందంట, కానీ ఇంకా దాని గురించి ఏం అప్డేట్ రాలేదు. ఇండియన్ 2 షూటింగ్ పాజ్ అయింది రా. ఎవడో క్రూ మెంబర్ చనిపోయాడంట. ఇంపార్టెంట్ డిఓపి డిఓపి అని కాదు, ఇంపార్టెంట్ క్రేన్ పర్సన్ ఎవడో క్రేన్ ఆపరేట్ చేస్తూ పైన కింద పడిపోయి చనిపోయాడంట. కమల్ హాసన్ ఇంకా ఆపేసి వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో ఇచ్చి పాస్ చేశాడు. అప్పుడు ఒక 1-2 years బ్యాక్ వచ్చింది న్యూస్ పేపర్లో. అప్పుడు స్టార్ట్ అయిందా? సో ఇప్పుడు రెజ్యూమ్ చేసి షూటింగ్ అయిపోయినట్టుంది ఏమో, కానీ చాలా సీన్లు కానీ. ఇప్పుడు అది రిలీజ్ డేట్ ఫెబ్లో అనుకుంటా, తెలీదు భయ్యా. రిలీజ్ అంటే పాడ్కాస్ట్ పెట్టాము తెలిసి ఉండాలి, బట్ స్టిల్ మనం అన్ని మనం రివ్యూస్ అన్ని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం గ్యారంటీ లేదు. మనకి ఎంతవరకు తెలుసో అంతవరకు మాట్లాడతాం అంతే. మనకి ఏం తెలియదు అనుకో, మాట్లాడతాం. తెలియకపోయినా మాట్లాడతాం. అది 10 మార్క్ ఆన్సర్ కి బాహుబలి స్టోరీ రాసే టైప్ అనమాట. కానీ 10 మార్క్స్ మాట్లాడతాం. 10 మార్క్స్ ఒక 4-5 పేజీలు ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి బ్రో? మసాలా బిర్యానీ సినిమాలు అయిపోయినాయి. ఫస్ట్ సినిమాలు అయిపోయి ఐ మీన్ ఎలా వచ్చింది మార్వెల్స్ చెప్పలేదు మనం. మార్వెల్స్ తర్వాత ఫస్ట్ ఇవి, దాని తర్వాత మధ్యలో వచ్చింది మార్వెల్స్ వచ్చింది. సినిమాలు అన్ని పోయినాయి బ్రో. దసరాకి పోయినాయి. వచ్చింది ఏంటిది? జపాన్. ఇంకోటి మూడోది ఏంటి? జిగర్దండ. అది ఎలా ఉందంటే రివ్యూ వచ్చిందా? వచ్చింది బాగాలేదా? సో వచ్చిన మూడిట్లో నాకు తెలిసి బెస్ట్ ది మార్వెల్స్ అనుకుంటా. అది మేము ఈరోజు చూసాం. సో మిగతా రెండు ఓటీటీకి ఉంచుకుందాం. ఎప్పుడు కుదిరితే అప్పుడు. అంతే. అది నెక్స్ట్ దమ్ మసాలా కాదు, డంకీ డ్రాప్ వన్. అరే అది 3 Idiots సాంగ్ కదా ఫస్ట్ లో. నేను అంత గమనించలేదురా. లేదురా బాబు, అరే 3 Idiots సాంగ్ రాదు. ఐ మీన్ డంకీలో ఉందో నాకు తెలియదు. లిరిక్స్ వేరు. అరే వాళ్ళు స్కోప్ లో పెట్టి చూపిస్తారు కదా డెజర్ట్ లో, అప్పుడు సాంగ్ వస్తుంది కదా. 3 Idiots సాంగ్ అయ్యా అది. రాజ్ కుమార్ హిరానీ కదా డైరెక్టర్ సేమే కానీ సింగర్ కూడా వాడే పాడినాడు. రాజ్ కుమార్ కాదన్న, ముందు సినిమాలో పాడినాడు, దీంట్లో పాడాడు అంటున్నా. ఎవరు తెలుసా? ఏఆర్ రెహమానా? ఎంత లేదు, డంకీ కాదు కదా, అంత లేదు. ఏఆర్ రెహమాన్ నెక్స్ట్ మూవీ ఏంటి? ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? ఇండియన్ అనిరుద్ధ్. ఏఆర్ రెహమాన్ ఇది తగ్ లైఫ్. మరి ఇది అంటావేంట్రా? ఏం కమల్ హాసన్ గుర్తొచ్చాడు. ఇదొకటి. అరే అవునరా, ఇది మర్చిపోదాం. ప్రస్తుతం మధ్యాహ్నం రాడ్లో. కానీ అది బాగుంది ఆ రీసెంట్ మూవీ. ఏంటది? మిస్టర్ అదొక చేంజ్ ఆఫ్ ఒపీనియన్. ఫ్యామిలీతో చూసే అదొక పర్స్పెక్టివ్ మూవీ. అది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్, ఎలా ఆలోచించవచ్చు సొసైటీలోకి చేంజ్. అరే నీకు కొంచెం అలాంటి మూవీ అది. నేను నీకు ఆ సినిమా స్టోరీ చెప్పాను అనుకో, వామ్మో బ్యూటిఫుల్గా ఉంది, సినిమా తీసేయాలి దీన్ని అనిపిస్తుంది. సినిమా చూసాక దీన్ని ఎందుకు సినిమా తీసారో అనిపిస్తుంది. కొంచెం ఆ వైబ్ వచ్చింది కరెక్టే, కానీ కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించింది భయ్య. నలుగురం కూర్చొని చూస్తే. నేను ఒక్కనే చూసా కదా. మా వాడికి ఏం అర్థం కాదు. వాడికి అసలు ఏమనుకుంటున్నాడు? అక్కడ ఏం జరుగుతుంది మమ్మీ అంటే, మమ్మీకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఏ క్లాస్? 9th కదా, 9th వచ్చాక అది తెలుసుకుంటావులే. 9th చాప్టర్ ఉంటుంది. 6th చాప్టర్. 9th ఏ చాప్టర్? చాప్టర్ నెంబర్ గుర్తులేదు కానీ 9th క్లాస్ లో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇయర్ ఆ చాప్టరే ఉంటుంది రా. ఏ టెక్స్ట్ బుక్ లోనే ఆ చాప్టరే ఉంటుంది నంబర్. ఏమో మనకు అంత గుర్తులేదు కానీ 9th లో మొదలైందని తెలుసు.
ఎందులో స్టార్ట్ అవుతుంది నీకు ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయండి. కానీ అప్పుడు కూడా మన క్లాస్ వాళ్ళు మ్యామ్కే కరెక్ట్ చేస్తారు నేర్చుకునేవారా. వదిలేదు ఇప్పుడు అవన్నీ ఎందుకు. నెక్స్ట్ వచ్చేద్దాం. సరే ఇది వదిలేసి దమ్మసాలకు వద్దాం. తమన్నా నీకు నచ్చిందా? నచ్చిందా అంటే ఓకేరా బాగుంది. ఇంకా సలార్తో పెట్టుకున్నాడంటే ఎన్ని కొండలు. సలార్ పోద్ది అనుకో. సలార్ బికాస్ అనకరాలా బికాస్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ రవి బస్రూర్ ప్రభాస్ డిఓపి పేరు నాకు తెలియదు. ప్రభాస్ డిఓపి పేరేంటి? ప్రభాస్. అరే పోతుందిరా సినిమా. డబ్బులు స్ట్రీక్ లో ఉంటే పోతున్నట్టు కాదు. అందరూ డబ్బులు వస్తాయి సినిమా బాగుంది. అందరూ అసలు సాదర్ మీద పెట్టుకున్నారు ప్రభాస్ రివైవ్ అవుతుంది. డబ్బులు వస్తాయి రివైవ్ అవుద్ది ప్రభాస్. డబ్బులు వస్తాయి. డబ్బులు బాగోదు. డబ్బులు అన్నిటికీ వస్తున్నాయి ఈ మధ్య. డబ్బులు సినిమా బాగోదు. చూద్దాము. నువ్వు బాగోలేదు అంటున్నావు, నువ్వు బాగోదు అంటున్నావు, నేను చాలా బాగుంటుంది అంట. చాలా చాలా కాదు. KGF 1 తర్వాత అన్న 2తోనే అంత రీచ్ అవ్వలేకపోయాడు. ఎందుకు అవ్వలేదు? దాన్ని దాటాడు. 1 బాగుంటుంది. 2 బాగోడం కదా. కలెక్షన్స్ వస్తాయి సలార్కి దీనికంటే ఎక్కువ వస్తాయి మరి. కానీ KGF 1, 2 కన్నా బాగుంటుంది. అదే కదా అంటున్నావు. అరే నువ్వు కలెక్షన్స్ కోసం చూస్తావు సినిమా బాగుంటుంది. నీకేమో కలెక్షన్ సినిమా నీకేమొస్తుంది కలెక్షన్స్ వస్తే. దీనికి వచ్చాయి కలెక్షన్స్. దానికి వచ్చా ఇప్పుడు పెడితే రిలీజ్ అవుతుంది. మళ్ళీ రిలీజ్ అవుతాయి వెళ్తారు హౌస్ఫుల్ పడతాయి. అప్పుడు 10 రోజులు షోలు పడినా 10 రోజులు హౌస్ఫుల్ పడతాయి. అప్పుడు ఎవరు రాలే పాపం. గురువు గారు ఫీల్ అయ్యారు. చాలా బాగుంటుంది సినిమా. బాగుంటుంది రా సినిమా. నెక్స్ట్ బ్రో టైమింగ్ వచ్చింది. దమ్మసాలా బ్రో. నువ్వు దమ్మసాలా మహేష్ గుంటూరు టైమింగ్ ఉంటుంది అనుకోండి. కామెడీ ఏదో ఒకటి ఎంతో బాగుంది. నాకైతే దుమ్మసాలా అని రీమేక్ చేసినట్టు అనిపిస్తుంది. లేదురా కానీ తమ్మన్ ఎందుకో లైక్ TFI నుంచి బయటకు వెళ్ళిపోయి ఏదైనా వేరే పని DSP మిస్ అవుతున్నాడు నేను ఇప్పుడు బాగా. ఏంటి ప్యాంట్ వేసుకో హుయ్, షర్ట్ వేసుకో హుయ్ కదా. DSP అది కాదు. ఈ DSP రా బాగుండేది. ఈ DSP ఇంకెక్కడ DSP లేదు. ఈ DSP ఇంకెక్కడ మన పోస్టర్లో లేడులే. కానీ DSP ఆర్యా 2లో DSP నాకు జల్సా ఇష్టం. DSP ఆరెంజ్ ఎవర్రా సాంగ్? హారిస్ జయరాజ్. అనూప్ రూబెన్సా? అనూప్ హారిస్ వాళ్ళ ప్లేలిస్ట్ ఉంది. నాకు ప్లేలిస్ట్లో ఉంటుంది. నాకు అరే నీ ప్లేలిస్ట్లో ఉంటుందారా ఆరెంజ్? పక్క నా సినిమా పాటలన్నీ ఉంటాయి. మా అమ్మకి పెడితే చిరాకు కార్లో. నువ్వు నేను అంటూ ఉంటుంది. రూబా ఉంటుంది. నాకు రూబా లేదురా. సినిమా మొత్తం ఎక్కిస్తే రూబా ఎక్కలేదు. అదేంటి? ఏమో వింక్లో అయిపోయిందా? వింక్లో ఎక్కిచ్చా. వింక్లో రూబా పాటే లేదంట. స్పాటిఫై ఇంకా ప్రైమ్ మ్యూజిక్. నేను వింక్ వాడుతున్నాను చిన్నప్పటి నుంచి. నేను చిన్నప్పటి నుంచి వాడేవాడిని. కానీ ఏమో వింక్లో యాడ్లు తక్కువ వస్తాయని వాడేవాడిని. ఇప్పుడు అది కూడా ఎక్కువ అయిపోయింది ఒకలాగా. స్పాటిఫై కొత్త అప్డేట్ వచ్చింది. అప్డేట్ అంటే అప్డేట్ అని కాదు కానీ స్కిప్స్ చేయలేము. లిమిటెడ్ చేయొచ్చు. లిమిటెడ్ స్కిప్స్. ప్రీవియస్ ట్రాక్కి వెళ్ళాం. ఇప్పుడు ఎందుకు రా అవన్నీ? కాపీరైట్ వస్తే ఎవడరా దీనికి. మనకు కాపీరైట్ వచ్చే సీన్ లేదులే. కానీ హారిస్ జయరాజ్ చెప్పాగా. తెలుగు చదివాది. తెలుగు రాసింది హారిస్ జయరాజ్. హారిస్ జయరాజ్ అంటే అందుకే బాగుంది. హారిస్ జయరాజ్ అంటే ఇప్పుడు దీని గురించి చెప్పాలి. లెజెండ్ తీసిన తర్వాత ధ్రువ్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. అరే చూసావా ఫస్ట్ బిట్ సేమ్ మ్యూజిక్ కొట్టాడు. సేమ్ మ్యూజిక్ ఎందుకు కొట్టాడు? లెజెండ్ ఎలాగే ఎవడు చూసుండే. దీంట్లో పెడితే కనీసం చూస్తాను. కామెంట్ పెట్టా తెలుసా యూట్యూబ్ వీడియో కింద కామెంట్ పెట్టా. ఎందుకు పెట్టారు అని. సేమ్ మ్యూజిక్ కొట్టాడు. అదే నాకు ప్యారడీయా లేకుంటే అంటే అది ఎవడు చూసుంటారు కదా. కనీసం దీంట్లోనే వర్క్. కానీ బాగుంది అది ట్రైలరా. ఆ ట్యూన్ బాగుంది. అది ఎలాగో ఎవడు లెజెండ్ చూసుంటాడు కానీ దీంట్లో చూస్తారేమో అని, దీంట్లో వింటారేమో అని పెట్టుంటాడు. నాకు ఇది కూడా అంత వైబ్ రావట్లేదు రా. ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఏమో ఎక్స్ట్రాడినరీ మ్యానేనా? నాకు భీష్మ వైబ్స్ వస్తున్నాయి. భీష్మ వైబ్స్ వస్తున్నాయి. అవును కొంచెం. భీష్మ బాగుంటుంది కదా. బాగుంటుంది కానీ అదంత ఏదో చిల్ల అలా టైం పాస్ కింద చూసేయడానికి ఒకసారి ఎక్కువసార్లు చూడొచ్చు. కానీ అలా చిల్లతో చూసడానికి బాగుంటుంది. కానీ ఒకసారి చూసేదానికి బాగుంటుంది. ఒకసారి చూసడానికి బాగుంటుంది. ఫస్ట్ టైం బాగుంటుంది. అది జస్ట్ పాండమిక్ ముందు వచ్చింది. లాక్డౌన్ 2020 మార్చ్లో పడితే అది ఫెబ్లో వచ్చింది. నేను ఇంట్లోనే చూసా నెట్ఫ్లిక్స్లో. అప్పుడు జాన్లో వచ్చింది కదా. సర్లేరు నీకెవరు అంటున్నాను. సర్లేరు నీకెవరు అలా వైకుంఠపురం వచ్చినాయి. అలా వైకుంఠపురంలో ఆ రెండు చూశాను. ఆ తర్వాత మా అమ్మ ఇంకెళ్ళంలే బయటకి. నేను సర్లేరు చూడలేదు. అలా వైకుంఠపురం చూసి కానుకున్నా. ఆ తర్వాత నేను నెక్స్ట్ మొత్తం లాక్డౌన్ కోవిడ్ అంతా అయ్యాక థియేటర్లు ఓపెన్ అయ్యాక నెక్స్ట్
లాక్డౌన్ అయ్యాక నేను ఫస్ట్ చూసిన మూవీ థియేటర్లో టెనెట్. నేను కూడా నేను శ్రీగాడ్ వెళ్ళి చూసాను. థియేటర్ అన్ని ఖాళీగా ఉన్నాయి, ఆల్టర్నేట్ సీట్స్ స్పేసింగ్ ఇచ్చారు. మాస్క్ పెట్టుకుని ఈ గ్లాసెస్లో మొత్తం ఫాగ్ వస్తూ మధ్య మధ్యలో తుడుచుకుంటూ, అయినా అన్ని రోజుల తర్వాత థియేటర్కి వెళ్ళా కదా, సూపర్ ఫీలింగ్ అది మాత్రం. కానీ ఏం అర్థం కాల. చూస్తున్నాను బాగుందా, ఇంటికి వెళ్ళి పడుకున్నావా. కొన్ని వాళ్ళు ఉంటారు రా పగబట్టేస్తారు, నాకు అర్థం అవ్వాలి, ఇంటికి వెళ్ళాక 2-3 సార్లు చూస్తారు. అరే బ్రేక్ డౌన్ చేసే వాళ్ళకి అర్థమైంది కానీ అంత క్లియర్గా లేదు. స్టోరీ చెప్పమంటే చెప్పలేను కానీ అర్థమైంది. నాకు కూడా అంతే, ఐ కెన్ రిలేట్. బ్రో ఇప్పుడు బాబు సినిమా ఏమంటావు, వెళ్తావా? గుంటూరు కారం ఫెబ్గా జాన్లో సంక్రాంతికి వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయిరా? చాలా వస్తున్నాయి భయ్యూ. హనుమాన్ పోస్ట్పోన్ చేశారా? తెలియదు భయ్య, సంక్రాంతి అన్నారు కదా. ఇన్నిటితో పాటు పెట్టుకుంటారా వాళ్ళు. కానీ తమన్ ఎందుకో వేరే పని చూసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అనకరా బ్రో, ఆడొక్కడే ఉన్నాడు తెలుగులో, ఇప్పుడు అందరూ ఆడి మీద పడుతున్నారు. అదే అనిరుద్ధ్ గారు కొట్టచ్చు కదా తెలుగులో. లాస్ట్ అదే తెలుగులో వీడు బాగున్నాడు, మొన్న పాటలు అన్నీ బాగున్నాయి దాంట్లో. కీడాకోలలో ఎవర్రా కీడాకోల? వివేక్ సాగరా. ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులు, ఇది బ్రోచేవారు ఎవరురా, అంటే సుందరానికి, బ్రోచేవారు ఎవరు, అంటే సుందరానికి సాంగ్స్ బాగున్నాయి అన్ని పాటలు. డిప్పిరి డిప్పిరి అని సాంగ్ ఉంది బ్యూటిఫుల్ పాట. ఏది? డిప్పిరి కీడాకోల. నేను కీడాకోల చూడలేదు. కాదు తరుణ్ భాస్కర్ 3 సినిమాల్లో కంపేర్ చేస్తే కీడాకోల బెస్ట్ పక్క. అలా చెప్పేకు. ఇవన్నీ ఫస్ట్ పెళ్లి చూపులు, కీడాకోల అంటే ఫస్ట్ అనే కదా. నేను పెళ్లి చూపులు చూడే, ఇవన్నీ కూడా చూడలే. ఇప్పుడు కీడాకోల మాత్రం ఇవన్నీ చూడలేదా? థియేటర్లో చూడలే. అదే అలా చెప్పు గాడిద. థియేటర్ గురించి మాట్లాడుతున్నా, థియేటర్లో 2 చూడలేదు. నేను పెళ్లి చూపులు చూడలా, ఇవన్నీ చూసా థియేటర్లో. టీవీలో ఎన్నిసార్లు చూసాను లెక్కలేదు, ఇవన్నీ లెక్కలేదు. కీడాకోల తరుణ్ భాస్కర్ వైబ్స్ రాలే దాంట్లో. యాక్టింగ్ ఎలా చేశాడు దాంట్లో? యాక్టింగ్ బాగుంటుంది అందరిది. తరుణ్ భాస్కర్ మెయిన్ సికిందర్ అని ఒకడు ఉంటాడు, రైటింగ్ చేస్తాడు, డైరెక్షన్. సికిందర్ అని ఉంటాడు కీడాకోలలో, సూపర్ ఉంటాడు సినిమా అంతా. ఎవడాడు? పొట్టోడు జుట్టు ఎక్కువ ఉంటుంది, పొట్టోడు బక్కగా జుట్టు ఎక్కువ ఉంటుంది. మ్యాడ్లో ఉంటాడు కదరా. ఏ రోల్ అన్నా పెద్ద లాంగ్ కర్లీ కాదు, ఏ రోల్ ఏంటి ఆడిది? అదే ఫస్ట్ పిల్లోడు లైక్ కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతుంటే తెచ్చి స్టోరీ చెప్తాడు కదా. చెప్పే సీనియర్ సూపర్ లడ్డు ఉంటాడు. అతను ఉంటాడు కీడాకోలలో, సూపర్ ఉంటాడు. అతనే మెయిన్ హైలైట్. ఇంకోటి వచ్చిందిరా, కానీ యాక్చువల్ మెయిన్ యాక్టర్ ఉన్నాడు కదా, ఆడు 30 Weds 20 ఏదో వచ్చింది కదా. వాడు ఇష్టం నాకు, చైతన్య. తన ఫస్ట్ మూవీ సిరీస్ 30 Weds. అదేంటి 30 Weds 21 ఏదో ఉంటుంది, తెలుగు సిరీస్ యూట్యూబ్లో ఉంది, బాగుంటుంది అది కూడా. సో తన ఫస్ట్ మూవీ అనుకుంటా ఇది, కీడాకోల. బాగా చేశాడు. అది అంటే పెద్ద క్యారెక్టర్ ఏం లేదు, అలా చేసినంత వరకు బాగా చేశాడు. స్టోరీ మూవీ ఎలాంటి మూవీ అది అసలు? ఇప్పుడు మానగ్రామ్ ఎట్లా ఉంటుంది, 2-3 లైఫ్స్ కలిసి ఒక ప్లాట్కి అవుతాయి. ఆంథాలజీ టైప్. అలాగే ఆంథాలజీ అంటే డిఫరెంట్ స్టోరీస్. నీకు అర్థమైంది కదా, అది చాలు. అదే అంటే 3 సెపరేట్ స్టోరీస్ కింద చూపిస్తారు, కానీ లాస్ట్ లో అన్ని కనెక్టెడ్. అది మనమంతా అని ఒక సినిమా వస్తుంది మోహన్ లాల్ది, అది ఇలాంటిది. ఇంకోటి ఉంటుంది మానగరం, అది లోకేష్ ది ఫస్ట్ మూవీ, అది కూడా అదే మానగరమా? సందీప్ కిషన్, రజినా, అదేనా? అది బాగుంటది చాలా. అది దాని తర్వాత అలాగా ఇది మన కైతే యూనివర్స్, దానిలాగా ఇది LCU. ఓకే, అదే నేను కీడాకోల చూడనులే మోస్ట్లీ. అరే అన్ని చూడలేము, ఒకసారి చూడొచ్చురా, లైక్ టీవీలో పెట్టుకొని స్కిప్ చేసుకుంటూ చూడొచ్చు, కొంచెం లాగులు ఉంటాయి. థియేటర్లో చూడను. కుళ్ళు జోక్స్ అనిపించారా? తరుణ్ భాస్కర్ కుళ్ళు జోకులు రాయడం ఏంటి అనుకున్నా, ఇంత టైం తీసుకున్నాక. అది కూడా ఫాట్ జోక్స్ ఉంటాయిరా, ఫాట్ జోక్స్. తరుణ్ భాస్కర్ మూవీలో సింహపు గర్జన అంట ఫాట్ చేసి. వద్దులే, మాట్లాడిపోదాని మంచిది. అరే నాకు తల అక్కడ పెట్టుకోవాలి అర్థం కాలేదన్నా. ఫుల్ ఉందా థియేటర్? అంటే ఉన్నారా జనాలు? సింగిల్ స్క్రీన్ లోకి వెళ్ళా, ఉన్నారు, కింద ఉన్నారు అందరు, పైన తక్కువలో వదిలించుకుందామని వచ్చారు అందరూ.
ఫాట్ జోక్స్ ఉన్నాయి రా తరుణ్ భాస్కర్. ఫోర్స్డ్ కామెడీ, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడితే అది కామెడీ అంట. నేనైతే ఎలాగో చూడకూడదు అనుకున్నా, అది చూడండి థియేటర్లో చూడకపోవడం అంటే థియేటర్ గురించి మాట్లాడుతున్నా. సినిమా చూడకపోవడం ఉంటుంది. ఎంత దరిద్రంగా ఉన్నా సినిమా అయితే చూడాల్సిందే. ఏ సినిమా అన్నా, తరుణ్ భాస్కర్ దరిద్రంగా అని నేను చెప్పట్లేదు. ఏ సినిమా అన్నా ఎలాగున్నా, లెజెండ్ లాంటి మూవీ కూడా నేను చూస్తాను. కానీ సినిమాలు చూస్తా నేను, లెజెండ్ లాంటి సినిమాలు చూస్తా. అది ఫుల్ కామెడీ టైప్ నేను చూస్తా. అట్లాంటివి మధ్యలో ఉండేవి చూడను నేను. పొలిమేర, మా ఊరు పొలిమేర అట్లాంటివి చూడను. చూస్తా అన్ని మూవీ చూస్తా, కానీ థియేటర్ గురించి మాట్లాడాను స్పెసిఫిక్గా. సో థియేటర్లో ఇది చూడను, ఓటీటీ వచ్చాక చూసుకున్నాను. ఓటీటీ వచ్చాక ఎప్పుడు టైం ఉంటే అప్పుడు. బాగానే ఉంటుందిరా, బాగానే ఉంటుంది. ఇప్పుడు సండే ఆఫ్టర్నూన్ బోర్ కొడుతుంది, కానీ మ్యాడ్ ఇస్ బెటర్. పడుకోవాలనిపిస్తుంది, కానీ పడుకుంటే రాత్రి నిద్ర పట్టదు అనిపిస్తుంది. అలాంటప్పుడు కీడకోలా పెట్టుకొని చూస్తా. బ్యూటిఫుల్గా చెప్పావు భయ. కొటేషన్ ఇవ్వచ్చు, ఆటో వెనకాల రాసుకోవచ్చు. ఇంత వద్దులే, ఇంకేమన్నా. అరే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం రా? అదే వెళ్ళిపోతే మనం కబుర్లు చెప్పుకుంటే ఇలాగే ఉంటుందిరా. మనం ఏమి నమ్మసాల సప్త సాగరే దాటి 2 1 చూడలేదు నేను. అది చూస్తావా? చూస్తా, 2 వచ్చాక 2 కలిపి. డిప్రెసింగ్ ఉంటుందో. మన జీవితాలే అలా ఉన్నాయి, అలాంటివి కూడా మళ్ళీ చూస్తే ఇంకేముంటుందిరా. చూస్తే కామెడీ సినిమాలో, యాక్షన్ సినిమాలో, ఎస్కేపింగ్ ద రియాలిటీ అనే సినిమాలు చూడాలి. కానీ సినిమా చాలా బాగుంది భయ్య. కానీ టెక్నికల్గా బాగుంటుంది, స్టోరీ బాగుంది, టేకింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, అంతా బాగుంది. అవార్డులు వచ్చినా మూడు కొంచెం పాడవుద్ది. అవార్డులు వచ్చినా ఆఖరికి మనం కొంచెం డల్ అవుతాం. నాకు బాధేసింది, ఎందుకు చూపించారు మమ్మీ సినిమా నాకు అనిపించింది లాస్ట్లో. 1 month గ్యాప్లో 2 కూడా వచ్చేస్తుంది. సైడ్ బి. మాది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, క్రేజీ కుటుంబం అని. యూట్యూబ్గా ప్లగ్ చేసుకున్నాం. క్రేజీ కుటుంబం అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాంట్లో పాడ్కాస్ట్ చేస్తాం ఇలాగే. దాంట్లో చెప్పాం మేము చూడని సినిమాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అని పెడితే, లోకేష్ గారు తెలుసు కదా, వాడు సప్తసాగర్ చూడు బ్రో అన్నాడు. అది కూడా చెప్పావు, నీకోసం చూస్తున్నాను రా అని చెప్పి. ఎంత బాధేసిందో రా. ఎందుకు మళ్ళీ అది నీకు సెకండ్ పార్ట్ ఎందుకు? పోనాడు చూసాడు, నీకెందుకు చెప్పాడంటావు? నేను అడిగా దోలా ఏదైనా ఉంటే చెప్పండి, చూసి రివ్యూ చేస్తాము అన్నా. చెప్పాడు, చూసా, తోలు తీరింది. సినిమా చాలా బాగుందిరా. సినిమా నా లాంటి వాళ్ళకి కాదు, కానీ కొంచెం మమ్మీకి డాడీకి చాలా నచ్చిందంట. తమ్ముడు అయితే నిద్రపోయాడు అనుకో. నేను చూసా కానీ ఎందుకు చూసా అన్నట్టు చూసా. నేను చూస్తాను కానీ చూడాలి. మూవీ తీసుకోవడానికి రెడీగా ఉన్న టైంలో చూస్తా. వద్దు, చచ్చిపోవాలని ఫుల్ హ్యాపీగా ఉన్నప్పుడు చూసామనుకో మూడ్ ఆఫ్ అయిపోద్ది. ఎందుకు అలాంటప్పుడు చూడను. న్యూట్రల్ మూడ్లో ఉన్నప్పుడు సర్లేదు అయింది. పార్ట్ 2లో అన్న పార్ట్ 1లో జైల్లో బయట వస్తాడా? పార్ట్ 2లో జైలు నుంచి బయటకు వచ్చేసి ఇల్లు కట్టుకుంటాడా? ఇల్లు చూపిలేదు ఇంకా. సీ ఒడ్డున, సీ ఫేసింగ్ హౌస్ కదా. సీ ఫేసింగ్ హౌస్, డ్రీమ్ ఫర్ మెనీ. నెక్స్ట్ మ్యాడ్. అశోక్ దామోదర్. మ్యాడ్ బాగుందిరా. మ్యాడ్లో దామోదర్ ఉన్నాడు కదా. అరే అందరు దామోదర్ ఫేవరెట్ అంటారు, నా ఫేవరెట్ మనోజ్ రా. మనోజ్ క్యూట్గా అంటే బాయ్, లైక్ అమాయకంగా, చాలా ఇన్నోసెంట్ రాడు, బాగుంటాడు క్యారెక్టర్. దామోదర్ అంటే అఫ్ కోర్స్ చాలా బాగుంటాడు అనుకో. దామోదర్ అంటే ఎవడో తెలుసా? ఆడు తమ్ముడు. ఎవరు తమ్ముడు? నీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఏంటి దామోదర్ అంటే ఎవడు చెప్తా, ఎవరు చెప్పు, ఎవరు తమ్ముడు? నువ్వేదో చెప్పబోతున్నావు, చెప్పది. సంతోష్ శోభన్ తమ్ముడు. పేరు సంతోష్ శోభన్. తమ్ముడు పేరు దామోదర్ శోభన్. దామోదర్ శోభన్ కాదురా, సంగీత్ శోభన్. సంగీత్ శోభన్. ఆడు గోల్కొండ హై స్కూల్ మూవీలో ఉంటారు ఇద్దరు. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు ఆ ట్రాన్స్ఫర్మేషన్. గోల్కొండ హై స్కూల్లో సంతోష్ శోభన్ క్యారెక్టర్ ఏమో ప్లేయర్, కెప్టెన్ కింద చేస్తాడు. తన పేరు గౌతమ్ అనమాట. దాంట్లో వాళ్ళ టీంలో ఇంకోటి ఉంటాడు, చబ్బీగా రౌండ్గా ఉంటాడు ఒకడు, ఫుల్ కర్లీ హెయిర్తో. తను సంగీత్ శోభన్ అనమాట. ఆడు రౌండ్గా ఉంటాడు ఫుల్, అంటే మన సంధానంలో ఉంటాడు విక్రమ్లో. ఆడు దామోదర్ క్యారెక్టర్ చేశాడంటే ఆడెంత మారాడు రా అసలు. సగం మంది గుర్తుపట్టారు. మన మా ఫ్రెండ్కి చెప్తున్నా, బక్కగా ఉన్నాడు కదరా. అసలు మజల్లేదు, దుమ్లా ఉన్నట్టు అనిపించింది. అంత ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు నాకు అర్థం కాలే.
నాకు తెలియదే, నువ్వు తెలీదు. నువ్వు గోల్కొండ హై స్కూల్ చూసావా? చూసా కానీ ఇప్పుడు నాకు ఎవ్వరు క్యారెక్టర్లు ఎవరు గుర్తు, ఫేస్లో గుర్తులేవు. నువ్వు చూస్తే గుర్తుపడతావు, ఆ క్యారెక్టర్ బాగా చేశాడు దాంట్లో ఆ రోల్. సినిమా ఫేస్లు గుర్తులేవు అంత, అతని పేరేంటి అతను తప్ప. నాకు ఇద్దరిదే గుర్తున్నాయి. అతని పేరు తెలియదు అనకరా. అరే నాగ్ ఫ్యామిలీ, అరే ప్రెషర్ పడుతుంది ఇప్పుడు. గోదావరి కాదు పేరు, మళ్ళీ రావా నేను చెప్తా. గోదావరి కాదు పేరు, సుమంత్రా. సుమంత్ చూసావా? నేను దానికి ఆలోచిస్తాను, ఏదో నిన్ను అడుగుతున్నాను కానీ నేను లోపల ఆలోచిస్తున్నా. సుమంత్ పర్లేదు. మ్యాడ్ బాగుందిరా, అంటే కొత్తగా ఉంది. నేను టిపికల్గా లేదు సినిమా. ఫ్రెండ్స్తో చూస్తే చాలా బాగుంటుంది మూవీ, ఎస్పెషల్లీ హాస్టల్ ఫ్రెండ్స్తో చూస్తే. మమ్మీతో చూసాను. వల్గర్ సీన్స్ ఏం లేవు కదా? ఏం లేవు, బాగుంది. మమ్మీ నేను చాలా నవ్వుకున్నాం. నువ్వు హాస్టల్కే వెళ్ళలేదు అసలు, నీకు హాస్టల్ సీన్స్ ఏం అర్థం అవుతాయి? అరే 3 months వెళ్ళాను హాస్టల్. నువ్వు డేస్ కాలర్. 3 months తర్వాత ఫస్ట్ హాస్టల్, దాని తర్వాత డేస్ కాలర్. 3 months హాస్టల్ ఏడ్చాను. ఇంటర్లోనా? నువ్వు ఇంటర్ హాస్టల్, నేను బీటెక్ హాస్టల్. అయితే ఎక్కడ పెట్టుకుంది దాన్ని? బీటెక్ మీద మూవీరా, బీటెక్ హాస్టల్ మూవీరా. అంటే నువ్వు రిలేట్ అయ్యావంటున్నావు ఇప్పుడు? కొంతవరకు నేను కూడా రిలేట్ అయ్యా, కానీ కొంచెం అంత అంటే అరే ఫుల్ ఫిక్షనల్ రా, రియలిస్టిక్ వెనకాల ఒకటి పడ్డం ఉండదు, అంత యాటిట్యూడ్ ఒకటి ఇవ్వడం ఉండదు. అశోక్ ఎవడు ఉండడు. ప్రతి అమ్మాయితో వెళ్ళి కనిపించడం, అమ్మాయిలు వచ్చి అబ్బాయిలతో మాట్లాడడం, అది కూడా. అశోక్ ఎట్లా అనిపించింది తెలుసా నాకు? కొన్ని యాడ్లు వస్తాయి కదా, యక్షిని ఎఫ్ఎం యాడ్లు వస్తాయి కదా, అసలు చూడలే, నాకు తెలియదు. ఎఫ్ఎం యాడ్లు వస్తారు, దాంట్లో ఇంత రిచ్ గాడు, కాలేజీలో ఏం తెలియనట్టుంటాడు, కానీ వెనకాల నుంచి 4 బాడీ గార్డులు వస్తారు, ఈ కథను వినాలంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని వినండి అని చెప్పి యూట్యూబ్లో యాడ్లు వస్తాయి. నాకు అదే అనిపించింది, అదే యాడ్స్ దింపేసినట్టు అనిపించింది. అంటే కోటేశ్వరుడు ఏంటి, ఎవరికి తెలియకుండా ఉండడం ఏంటి? అలా మా కాలేజీలో ఉంటే ఏవో రంగురంగులు బట్టలు వేసుకొచ్చి అమ్మాయిల చుట్టూ తిరిగేవారు. అదో వెరైటీ. ఆడికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది కదా, అందరూ ఆడి కోసం, ఆ డబ్బుల కోసమే ఆడితే వస్తాడు, వెనకాల వస్తారని. అందుకు ఆడి పర్సనాలిటీ అదంతా కాదు. బేసిక్గా అంత ఓల్డ్ క్యారెక్టర్స్ ఉండరు యాక్చువల్గా కాలేజ్లో. అమ్మాయి వెనకాల అంత ఎక్కువ పడ్డము, కనిపించిన ప్రతి అమ్మాయితో వెనకాల కనిపించిన ప్రతి అమ్మాయితో మాట్లాడడము, అమ్మాయి వచ్చి ఫస్ట్ అబ్బాయితో మాట్లాడడం, మనోజ్తో కాదు అశోక్తో మాట్లాడుతుంది కదా అమ్మాయి జెనీ, అలా ఉండదు. ఏమన్నా మనకేం తెలుసు అమ్మాయి గురించి? మనమేం లాస్ట్ పీపుల్ టు టాక్ అబౌట్ ద టాపిక్. మనం మాట్లాడకూడదు, మనం మూసుకుని ఉండాలి ఆ టాపిక్ వస్తే. కానీ చూసిన దాన్ని బట్టి కాలేజీలో అలా ఉండదు అని అయితే అనిపిస్తుంది. అంత లెవెల్లో ఉండదు, కానీ కొంచెం వరకు రిలేటబుల్ ఉంటుంది, కొంచెం ఫన్ ఉంటుంది. నాకైతే గర్ల్స్ హాస్టల్ సీన్ నచ్చింది. అది అలా ఉంటుందిరా, అలా ఉంటుంది యాక్చువల్గా. అంటే అంతలా కాకపోతే కానీ గర్ల్స్ ఏముంటారు లేరా, ఏముండదు. మన బాయ్స్లో మనకు తెలుసు ఇంత ఏం చేస్తారు, ఏదో పనులన్నీ చేస్తారు అని, డాన్సులు అన్నీ చేస్తారు. కానీ గర్ల్స్ అసలు తెలియదు మనకి. కానీ మా ఫ్రెండ్స్తో మాట్లాడాను కదా, గర్ల్స్ హాస్టల్ అమ్మాయిలతో ఉంటారు, అలాగే ఉంటారంట. అలా సైడ్ అసలు చూపించారు ఎవరికి. మన బాయ్సే వేస్ట్ గర్ల్, వీడియోలు తీసి అంతా బయట పెడుతూ ఉంటారు. అలా అసలు ఏం బయటకు రాదు వాళ్ళ హాస్టల్ నుంచి. బాగుంటుందంట, అంటే ఈ లెవెల్లోనే ఉంటుందంట. బాయ్స్ ఎంజాయ్ చేసినట్టే గర్ల్స్ కూడా చేస్తారు ఎంజాయ్, కానీ అది బయటకు రాదు. బాయ్స్ చెప్పుకుంటారు, కానీ అది మూవీస్లో కూడా బాయ్స్ వైపు నుంచే ఎక్కువ పర్స్పెక్టివ్ చూపిస్తారు కదా. సో బాయ్స్ ఏం చేస్తారు హాస్టల్స్లో, ఎలా ఉంటుంది ఆ లైఫ్, డే టు డే ఎలా ఉంటుంది అంతా చూపిస్తారు. కానీ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పటి నుంచి ఏది రాలేదు, ఎప్పుడు రాలేదు. హ్యాపీ డేస్ అయినా అవ్వచ్చు. చిచోరేలో వచ్చిందంట. చిచోరేలో ఎక్కడ వచ్చిందిరా? లేదురా, లేదు కదా, నాకు చెప్పాడు, నాకు కూడా గుర్తులా. చిచోరేలో రాలేదు. హ్యాపీ డేస్ అసలు ఏ మూవీలో రాలేదురా. అన్నీ బాయ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఉంటాయి. కాలేజ్ డేస్ అని ఏ సినిమా అన్నా, కాలేజ్ రిలేటెడ్ మూవీ అన్నా, గర్ల్స్ రిలేటెడ్ ఏం రాలేదు. కానీ దీంట్లో చూపించింది అలా ఉంటుందంట యాక్చువల్గా. ఏమో నాకు తెలియదు, నాకేం తెలియదు, నేను ఎవరితో మాట్లాడినా. అది కాదు, కాలేజ్కి హాస్టల్ లేదు, మా కాలేజ్లో అమ్మాయిలు కూడా లేరు, 3 ఉన్నారు కరెక్ట్గా మా కాలేజ్. నువ్వు మాట్లాడేవాళ్ళు 3. అరే అమ్మాయి సరేరా, మా క్లాస్లో మనం మూవీస్కి వద్దాం. అది అమ్మాయిల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరన్నా లేని వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు కదా, అది సర్లే, అది వదిలే. ఎక్కడున్నావు? మ్యాడ్. అదే నాకు ఆ ట్విస్టులు నచ్చారా, టిపికల్గా తీసుకోకుండా. ఒక సీన్ ఉంటుంది,
అరే వాడు ఏడుస్తున్నాడు, దామోదర్ గాడు వెన్నెల రాలేదని ఏడుస్తున్నాడు, మనం వెళ్ళి ఓదార్చాలి కదరా అని చెప్పి టెర్రస్ పైన బీర్లు వేడెక్కి నేను ఒకటి చెప్తా, జడ్జ్ చేయకండి, అది అలాగే ఉంటుంది. అది చాలా బాగుంది, చాలా న్యాచురల్ గా ఉంది, అది న్యాచురల్ సీన్. అది ఎక్కడ చూడలేదు అట్లా సినిమాలో నేను. అందరూ మళ్ళీ కోఆపరేట్ కూడా చేస్తారు. ఒకటి బక్రా కూడా అది చేయకూడదు మనం అంటాడు, అలా లేదు, అందరూ కోఆపరేట్ చేస్తారు. మళ్ళీ అందరూ బాగుంది. ఒక్కరోజు ఆగలేడారా, ఇన్ని రోజులు ఆగాడు కదా, ఇంకొక రోజు ఆగని పర్లేదు. ఇంకోటి లెటర్ ఎవరు రాశారు అని చెప్పి అమ్మాయి దగ్గరికి వెళ్తాడు కదా ఫస్ట్, లాస్ట్ సీన్ లాస్ట్ లో వెళ్తాడు, అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాడు కదా, అక్కడ దాకా కూడా నీకు అమ్మాయే అని ఆ మ్యూజిక్ కూడా అట్లాగే వస్తుంది. నేను నమ్మేసి అమ్మాయి ఉంటుంది లేదా అన్ని సినిమాలు ఇన్ని చూసాం మేము అని అనుకున్నాను. మన పక్కన జరిపేసి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తే నాకు అర్థం కాదు, ఇద్దరి దగ్గరికి మళ్ళీ ఇంకో ట్విస్ట్, నిజంగా ట్విస్ట్ లెటర్ రాసింది మళ్ళీ అమ్మాయి. అది కొంచెం లైక్ ఎక్కడో చూసినట్టుంది కానీ ఏదో బాగుంది సినిమాకి. మరి ప్రాంక్ కింద ఎండింగ్ ఇవ్వకుండా ఏదో కొంచెం ప్రాంక్ కింద ఎండింగ్ ఇచ్చింటే చచ్చిపోయాడు దామోదర్. పాపం ఎలా పెట్టాడరా ఫేస్ ఆడు అక్కడ కూర్చొని గట్టు మీద. కానీ ఎండింగ్ బాగానే, వీళ్ళు ఆల్రెడీ మనకి తెలుసు అన్నట్టు సినిమా తీసారా. కానీ ఆడు ఉంటాడు కదా, ఆడు మీ కాలేజే కదా. అరే అవును రా, మా కాలేజ్, మీ కాలేజే. ఫస్ట్ లో వచ్చే పిల్లోడు ఏంటి గెడ్డం వచ్చింది ఇప్పుడు, మేనేజర్ ఆడు. ఫస్ట్ డాఫోడిల్స్ లో ఉన్నాడు. ఇప్పుడు మన స్కూల్ అన్ని ఎందుకులే గానీ ఫస్ట్ చిన్నప్పుడు ఆ స్కూల్లో ఉన్నాడు మనతో పాటు. PP1 PP2 అవన్నీ వదిలే గానీ నీకు మీ కాలేజ్ లో అయితే ఉన్నాడు. అప్పుడు మనకు తెలియదు కూడా, నీకు తెలుసు కదా. కానీ చూస్తాను అంతే, మాట్లాడలో తెలుసు కదా ఆడు ఉన్నట్టు మీ కాలేజ్ లో. మా కాలేజ్. సో వాడు జూనియర్ యాక్టర్ అనమాట. చాలా సినిమాలు వచ్చాయి, మన దాకా ఏవి రాలా. వచ్చాడు ఆ లాస్ట్లో భలే అంటాడు, నేను బీటెక్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి అప్పుడు మాట్లాడతా అని చెప్పి ఫోన్ పెడే బాగానే ఉంటుంది ఆ సినిమా. అంటే డెబ్యూటెంట్ డైరెక్టర్ ఏమో నాకు తెలియదు, కానీ డైరెక్టర్ పేరు ఎప్పుడు వినలేదు, కానీ బాగానే తీసాడు. డైరెక్టర్ నాకు పేరు కూడా తెలియదురా. నేను మామూలుగా డైరెక్టర్ పేర్లు, డిఓపి పేర్లు, మ్యూజిక్ ఎవరు అన్నీ చూస్తా. నేను మ్యూజిక్ తమన్నా కాదా అని చూస్తా అంతే. తమన్నైతే చూడక్కర్లేదు, తెలిసిపోద్ది బీట్. మసాలా బిర్యానీ ఎక్కడ లిరిక్స్ బాగుందిరా, దమ్ మసాలా బాగుందిరా, కొంచెం లిరిక్స్ పర్లేదు. అంటే త్రివిక్రమ్ సాంగ్ లా ఉంది, తమన్ సాంగ్ త్రివిక్రమ్ సాంగ్ లో దీనిలాగా ఉంది. అరవింద్ సమేత యూనివర్స్ అంటున్నారు. అలా వైకుంఠపురం బాబ్సీ, సారీ అరవింద్ సమేత ఇంకా యూనివర్స్ అంటున్నారు. నేనే చెప్పా, అదే చూడాలి. అది అవ్వలేదు అనుకో పాకరావుతావు, పర్లేదు, అది మనకు కొత్త ఏం కాదంట. నేనేమి కనిపెట్టలేదు అది. నువ్వు చెప్పావు నాకు, నేను ప్రపంచం ముందు చెప్తున్నా. నేను ఏదో వీడియో చూసి చెప్పాను రా. నేనే తైవ్యూ కాదు, 69 Reasons to Watch. అసలు ఆ పేరుతో ఉందారా? అరే రోస్ట్ మార్టింగ్ చేస్తారు కదా వీడియోలు, మన వాళ్ళందరినీ ప్రమోట్ చేద్దులే కానీ వాళ్ళందరి గురించి ఏం మాట్లాడతాం లేరా, మన గురించి చెప్దాం. సరే నెక్స్ట్ ఎక్కడున్నా? ఫాల్ గై ట్రైలర్. మ్యాడ్ అయితే బాగుంది, చూడొచ్చు ఫ్రెండ్స్. ఫాల్ గై ట్రైలర్, ద ఫాల్ గై. దమ్ మసాలా ఒకసారి చెప్పు, అది కన్ఫ్యూజన్కి వద్దాం. బాగుంది, నీకు నచ్చిందా నచ్చలేదా? ఎక్కుతుంది భయ్య, ఎక్కుతుంది. ఫస్ట్ టైం మెల్లగా ఎక్కుతుంది, ఉందిలే అనిపిస్తుంది. మెల్లగా వినే కొద్దీ అవి బిడ్రాప్ మెయిన్ స్టాంజా బాగుంది. దమ్ మసాలా బిర్యానీ, దాని తర్వాత నాది తెలియదు. అరకోడి పర్లేదు, ట్రై చేయి. నువ్వు బఫర్ అవుతున్నావు. గోలీ సోడా ఫుల్ వీడి ఒకటి ఉంటుంది, అది తెలుసు. గోలీ సోడా కాదు, గోలీ సోడా ఫుల్ వీడి. ఆ రెండు ఉంటాయి ఆ పాటలో, ఒకదాని తర్వాత ఒకటి ఉండవు. ఫుల్ వీడి ఉంటుంది లాస్ట్ లో. గోలీ సోడా ఫుల్ వీడి, గోలీ సోడా ఏదో సోడా కానీ నిమ్మ సోడా ఫుల్ వీడి. నిమ్మ సోడా ఫుల్ వీడి. అది సింగర్ బాగుంది, సింగింగ్ బాగుంది, సింగింగ్ ఒకటే బాగుంది. కానీ ఓకే బాగానే ఉంది సాంగ్. విజువల్స్ బాగున్నాయి, వీడియో బాగుంది. అరే లిరికల్ వీడియోనే కానీ స్టిల్స్ కొని వస్తాయి. అది ప్రతి వీడియోకి చూడు ఎడిటెడ్ బై వెంకయ్య అని ఉంటుంది లాస్ట్ లో. నేను అది బీస్ట్ నుంచి చూస్తాను. లిరికల్ వీడియోస్ కా ఎడిటర్ వాడు బ్యూటిఫుల్ గా ఎడిట్ చేస్తాడు వీడియోస్. మూవీలో ఎక్కువ మెయిన్ సీన్స్ అన్ని ఏం చూపించకుండా ఫోటోస్ తీసుకొని దాన్నే వీడియోలా చూపిస్తాడు. మూమెంట్ ఫోటోకి మూమెంట్ యాటిట్యూడ్ చూపిస్తూ. లోకి వర్స్ వీడియో సాంగ్ చూసావా? చూడలేదు.
నేను లియోనే చూడలేదు. వీడియో సాంగ్ యూట్యూబ్ లో లోకి వర్స్ చూడలేదురా. యూట్యూబ్ లో సాంగ్ విన్నా కానీ వీడియో సాంగ్ చూడలేదు. దాంట్లో వాడు 3D మోడల్ చేస్తాడు బిర్యానీది, ఫ్లో చేస్తాడన్న. నెక్స్ట్ ఏంటి? ఫాల్ గై. ఫాల్ గై ర్యాండనాల్తో వచ్చింది ఒక మూవీ. ఫ్రీ గాయ్ రా. ఫ్రీ గై. అరే అవసరమా? ఓకే ఫాల్ గై అంటే ఫస్ట్ అదే గుర్తొచ్చింది. గాయ్ ఫ్రీ గాయ్. ఫ్రీ గాయ్ అది. ఫాల్ గాయ్ అంటే స్టండబుల్. రయన్ గాస్లింగ్ ఇంకా ఎమిలీ బ్లంట్. బాగుందన్న. డైరెక్టర్ తెలుసా? ఎమిలీ బ్లంట్ నాకు ఇష్టం రా. డైరెక్టర్ తెలుసా? ఎవరు అన్న? పెద్దన్న జాన్ విక్. ఎవరు? డేవిడ్ లించ్ తెలీదా? నాకు డైరెక్టర్స్కి వస్తే తెలుగులో తెలుసు, హిందీ తెలుగు హిందీ. అరే డేవిడ్ జాన్ విక్ డైరెక్టర్, నోబడీ డైరెక్టర్, డైరెక్టర్. అది వర్క్ తెలుసు నాకు. డెడ్పూల్ 2 తన వర్క్ తెలుసు కానీ పేరు తెలియదురా. డేవిడ్ లించ్ చాలా పెద్ద పేరు. స్టంట్ మ్యాన్ డైరెక్టర్ అయ్యాడు. అవునా? మళ్ళీ స్టంట్ కొరియోగ్రాఫర్ ఏదో అతను, ఫైట్ మాస్టర్ ఏదో. అందుకే నోబడీ అంత బాగుంటది. నోబడీ చాలా బాగుంటుంది. యాక్షన్ కొరియోగ్రఫీ. జాన్ విక్ అంటే నోబడీ ఇష్టం రా, నిజంగా. నువ్వు జాన్ విక్ చూసావరా? అరే 1 చూసారా? 1 చూసావు, 1 చూసావు, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది. 4 తో అయిపోయింది. అరే ఓటీటీలో లేవురా. ఓటీటీలో దొరకపోయినా ఎక్కడో చోట ఎత్తుకోవాలి. టీవీలో చూడాలి నేను సినిమా అంటే. లేదంటే సినిమా చూస్తే మూడే రాదు, ఓటీటీలో పెట్టుకొని చూడాలి. అన్నం ఓటీటీలో రాలేదా? అంటే వచ్చింది ప్రైమ్ లో, డబ్బులు కట్ట అంటుంది ఆ సినిమా కోసం. లయన్స్ గేట్ డబ్బులు కట్ట అంటుంది, పైసలు అంటుంది. స్టూడెంట్స్ అంటాం మనం. స్టూడెంట్స్ దగ్గర అప్లై స్టూడెంట్ 20 for 20%. టైలర్లు అయితే అంతేరా. మెయిన్ టాపిక్ వద్దాం. కష్టపడి ఈరోజు పివిఆర్ నెక్సస్కి వెళ్ళి ది మార్వెల్స్ 3Dలో 230 రూపీస్ టికెట్. 2D 300, 3D 230. సరిపోయిందని చెప్పి 3Dకి వెళ్ళాం. అంత నల్లగా ఉంది. కొత్త గ్లాసులు ఇచ్చాడు. అరే గ్లిచ్ అవుతుందిరా 3D. తొక్కలో గ్లాసులు అసలు గ్లిచ్. అది గ్లాస్ ప్రాబ్లం కాదనుకుంటా. గ్లాసులు కూడా బాగాలేదు, కొత్తవి ఇచ్చాడు ఏవో కానీ నాకు నచ్చలేదు. రియల్ డి ఏదో అని ఉంది, ఒక్కలా ఉంది. అందుకే 230 ఏమో, వాడికే తెలిసేమో చేద్దాం. గ్లిచ్ అయినట్టు అనిపించింది ఎండింగ్ పోస్ట్. అరే స్పాయిలర్స్. ఓకే ఫస్ట్ మనం నాన్ స్పాయిలర్స్ మాట్లాడుకుందాం, దాని తర్వాత ఇది స్పాయిలర్స్ చెప్పక్కర్లేదు. అరే పోస్ట్ క్రెడిట్ సీన్ మాట్లాడాలి నేను. సరే అప్పుడు చెప్తాను. నువ్వే అన్నావు కదా పోస్ట్ క్రెడిట్ సీన్ కోసం వర్తరా సినిమా, దీనికోసం. నేను వచ్చింది పోస్ట్ క్రెడిట్ సీన్ 230 రూపీస్ వర్తరా అంటే ఆ కనెక్షన్ చూడడానికి. చెప్పక కనెక్షన్ అన్నాను రా. సరే రా, దాని తెలిసి మరి కనెక్షన్ అని చెప్పిన వెంటనే వచ్చింది. మార్వెల్ నుంచే ఎన్సీయూ మొదలైంది, ఆ యూనివర్స్ బేసిస్ మీద ఇది మొదలైంది కదరా. ఇంకొంచెం జ్ఞానోదయం దాన్ని ఏమంటారు, తెలుగు రాకపోతే వదిలే, మనకంత తెలుగు రాదు. ప్రదర్శించకు, జ్ఞానం ప్రదర్శించకు. నోరు తిరగట్లేదా? ఆ సినిమాలో డైలాగ్ అది. ఏ సినిమా? ఏదైనా విజ్ఞానంలో చదువుకున్నావా అంటే, మ్యాడ్లో విజ్ఞానంలో చదువుకున్నావు కదా అంటే, అవును నీకెట్లా తెలిసిందంటే జ్ఞానోదయం ఏమంటారా, నోరు తిరగట్లేదు. అరే ప్రదర్శిస్తున్నావు అందుకని అని చెప్తాడు. మ్యాడ్ డైలాగ్ అది. నాకు అంత డైలాగ్ గుర్తులేదు కానీ చాలా నచ్చింది అది. గుర్తుంచుకొని ఇంకోటి ఉంది మ్యాడ్లో సాంగ్. ఆడు ఫెస్ట్కి అందరికి రోల్స్ ఇస్తాడు కదా, అప్పుడు వాళ్ళు నైట్ ఏం ప్లానింగ్ చేశారంటే జాన్ చెట్టుకు కాస్త ఈ జామకాయలు అని వస్తుంది కదా, స్కిప్ చేస్తారా? నేను రే అలాంటివి స్కిప్ చేస్తారా ఎవరన్నా? అలాంటివి బాగుంటాయిరా. మమ్మీ స్కిప్ చేయమని పాటగా స్కిప్ చేసి పడేయనింది. బాగుంటుందిరా. నేను ఆ సాంగ్ ఎప్పుడు వినలే, అది ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలియదు, అది ఇదే దీనికే కంపోజర్ తెలియదు కానీ. ఏది లైట్లు అన్నీ ఉంటాయి, డాన్స్ వేస్తారు, అది కాదు. మరి ఏది? ఈడు లడ్డు ఉంటారు, తాగుతూ ఉంటారు, మధ్య మధ్యలో కట్ అవుతా. చూసా అది కట్టు మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, అప్పుడే వస్తుంది ఆ సాంగ్. ఏం గుర్తులేదు మరి. చూసా బాగుంటది. అది ప్రాబ్లమ్స్ ఏంటంటే మంది అయిపోయిందంట. బాగుంటది, ఎడిటింగ్ కూడా చాలా బాగుంటది. అరే దేని ఆ షార్ట్ ఎడిటింగ్ చాలా బాగుంటది. దేని గురించి మార్వెల్స్
సరే నువ్వు చెప్పు, నీకేం అనిపించింది మార్వెల్స్లో అసలు ఎంసీయూలో ఎలా అనిపించింది చెప్పంటే స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఎలా అనిపించింది చెప్పు. ఆగు. స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ కెప్టెన్ మార్వెల్. సరే, కానీ లీస్ట్ కనెక్షన్ ఉన్న క్యారెక్టర్ కూడా కెప్టెన్ మార్వెల్. కరెక్ట్. లీస్ట్ కనెక్షన్ అసలు ఫీల్ అవ్వం రా కెప్టెన్ మార్వెల్తో. యాంట్మ్యాన్తో ఇంకా ఎక్కువ ఫీల్ అవుతాను నేను. యాంట్మ్యాన్ చాలా ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ కాదు కానీ ఇమోషనల్లీ ఉంటుంది స్ట్రెంగ్త్, దాంట్లో కనెక్ట్ అవుతాం దాంతో. అరే మనం ఒక ఎపిసోడ్ చేయాలరా, కాస్టింగ్ తెలుగు యాక్టర్స్ ఇన్ మార్వెల్ మూవీస్ అని. ఎవరెవరిని పెట్టచ్చు ఏ రోల్ కన్నా ఒక ఎపిసోడ్ చేయొచ్చు. నువ్వు ఎప్పుడు ఆలోచించావురా ఇది? థాట్ ముందే వచ్చింది, నాకు చెప్పావు. నేను బొమ్మలు కూడా గీసా. అవునా బ్రో, ఆర్టిస్ట్ బ్రో నేను. ఎవరికి తెలియదు పాపం, బతికిపోయారు. ఒక ఎపిసోడ్ చేద్దాం అట్లా. చేద్దాం తప్ప. ఏదైనా సినిమాలు లేని వీక్ చూసి, ఏదైనా వీక్లో సినిమా వెళ్ళలేదు అనుకో, ఎపిసోడ్ చేసి పడుతుందాం. నాకు తెలిసి బాగుంటుంది, అది కూడా వస్తుంది, కంటెంట్ వస్తుంది బాగానే. నవంబర్లో చేసేయచ్చు, డిసెంబర్లో మంచి మంచి లైనప్ ఉంది. రే 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 నెక్స్ట్ వీక్ గురించి మాట్లాడుతున్నారు. నవంబర్ డిసెంబర్ నెక్స్ట్ వీక్ ఇది వస్తాయి. టైగర్ వస్తుంది. టైగర్ ఎవరు చూస్తాడు బే? నువ్వు చూస్తావా? స్పైవర్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి చూడాలి. ఓటీటీ వస్తే చూస్తావు, నేను కూడా ఫాలో అవుతావు ఓటీటీలో. లేదు, ఎందుకంటే స్పాయిలర్సా? లేదు, పఠాన్ క్యామియో ఉండొచ్చు, ఉంటుంది. లేదా కబీర్ క్యామియో ఉండొచ్చు. కబీర్ ఉండదు. ఏమోరా, ఎవరికి తెలుసురా. ఏదో క్యామియో అయితే ఉండొచ్చు అనిపిస్తుంది. సో దానికోసం అన్నా చూస్తా. అది నీకు టైగర్ క్యామియో నచ్చింది అలా పఠాన్లో? నేను ఎక్స్పెక్ట్ చేయలే, కానీ నాకు ఎక్స్పెక్ట్ చేయకపోయినా నచ్చలేదు. అంటే నాకు టైగర్ ఎవడో తెలీదు. బాయ్ ఎక్కడి నుంచి వచ్చినా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ టైగర్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు చూడండి కాబట్టి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చింది. ఆ స్కార్ఫ్తో వస్తాడు. స్కార్ఫ్ సీన్ బాగుంది. వాళ్ళు బాగా చేస్తారు ఆ సిజిఐ అంతా. వైఆర్ఎఫ్ స్టూడియోస్, వైఆర్ఎఫ్ స్పైవర్స్. సో అదైతే నేను చూస్తాను టైగర్. నెక్స్ట్ వీక్ చూస్తే చేద్దాం. దివాళీకి అంటే 12th ఎప్పుడు వస్తుంది? దివాళీ రోజే వస్తుంది, సండే వస్తుంది. అరే ఈ రోజే రా టైగర్. 10th రిలీజ్ అయిపోయింది. 300 టికెట్. ఎల్లుండా బుక్ మై షో ఓపెన్ చేసి చూపిస్తా చూడు. 300 రూపీస్ టికెట్ అంటే. అవునా? అరే ఏమో ప్రీ బుకింగ్ రా, నీకు తెలీదు. చూడు ఇప్పుడు, చూడు, కాన్ఫిడెంట్ గా చెప్పావు కదా, ఇప్పుడు చూడు. టైగర్ పెట్టు పక్కన. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్. నాకన్నా నువ్వు మాట్లాడతావా ఇలాంటి? ఎలాగో చూడవు. నెక్స్ట్ టాపిక్ టైగర్ 12th సండే వస్తుంది దివాళీ రోజు. సో నెక్స్ట్ వీక్ దాని గురించి మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వీక్ దానికి సంబంధించిన పఠాన్ వార్ గురించి కూడా మాట్లాడదాం. స్పైవర్సే కదా. సో ఇంకేంటి? అదే మార్వెల్స్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నావు భయ్య. సినిమా అంటే మరీ మొన్నటి దాకా దింపిన రాడ్లు అంత రాడ్ కాదనుకో, కానీ నేను లోకేటో చూడలేదు, సీక్రెట్ ఇన్వేషన్ చూడలేదు. సీక్రెట్ ఇన్వేషన్ చూడకర్లేదు, అది కెవిన్ ఫైగే డిసైన్ చేసుకున్నాడు. అవునా? ఎస్. వాట్ ఈస్ సీక్రెట్ ఇన్వేషన్, వై ఇస్ సీక్రెట్ ఇన్వేషన్ అంటున్నాడు. కాదు, నేను ఇది వాండావిజన్ కూడా లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ చూడలేదు. సో నాకు అమ్మాయి తను ఉంది కదా, మోనికా రాంబో, కెప్టెన్ మోనికా రాంబో. తన స్టోరీ నాకు తెలియదు అసలు. తనకి పవర్స్ ఎలా వచ్చి నాకు ఏం తెలియదు. హెక్స్ నుంచి నడుచుకుంటే పవర్స్ అసలు. హెక్స్ ఎందుకు ఎవరు ఫామ్ చేస్తుంది అసలు? వద్దు, మాట్లాడుకో. నేను చూస్తాను ఈ వీక్. నువ్వు చూడవు. చూస్తాను రా. ఇన్ని రోజులు చూడలేదు మేడం, ఇప్పుడు ఎందుకు చూస్తావు? ఎందుకు చూస్తానంటే తనను చెప్పకూడదు, స్పాయిలర్స్ లోకి వెళ్ళిపోద్ది కాబట్టి. సరే నాన్ స్పాయిలర్ సెక్షన్ అది చెప్పు. సినిమా నుంచి స్పాయిలర్స్. బాగానే ఉందిరా, బాగానే ఉంది. అంటే డాక్టర్ స్ట్రేంజ్ కంటే బెటర్ అనిపించిందిరా. ఏమంటావు? డాక్టర్ స్ట్రేంజ్ క్యామియోల వల్ల బాగుంది, స్టోరీ పెద్ద లేదు అంతే. దాని తర్వాత ఇంకో రాడ్ వచ్చింది. ఏంది అది? ఏమొచ్చింది? యాంట్‌మ్యాన్. లవ్ అండ్ థండర్ ఇంకో పెద్ద రాడ్ అన్నావు. మనం అన్నిటికీ ఫస్ట్ డే తిప్పుకుంటూ వెళ్ళిపోయాను రా. కానీ వాటితో కంపేర్ చేస్తే బాగుందిరా సినిమా. 1.5 hour కూడా ల్యాగ్ చేశాడు చూడు, అది నాకు ఎన్ని గుంటలు రా అడిగి. 1.5 hour నాకు 1.5 hour కూడా ఏమో ఎంతసేపు సినిమాలో అనిపించింది నాకు. ఇంటర్వెల్ ఎప్పుడు వెయిట్ చేస్తా ఉన్నా ఇంటర్వెల్ కోసం. మళ్ళా స్పాయిలర్స్ చెప్పాం కదా ఇప్పటి నుంచి. సరే ఇప్పుడు నుంచి స్పాయిలర్స్.
ఇప్పుడు సో టైం స్టాంప్ ఇస్తాము, ఎక్కడ స్కిప్ చేయాలో స్పాయిలర్స్ అది తర్వాత సరే స్కిప్ చేయడానికి. సో పెద్దగా మన దాంట్లో బీస్ట్ అన్నయ్య వస్తాడు అనమాట లాస్ట్లో. ఎక్స్మెన్తో కనెక్ట్ అవుద్ది. బీస్ట్ అన్నయ్య గ్రాఫిక్స్ అయితే మన స్పాయిలర్స్ అంటే మూవీ స్పాయిలర్స్ అనుకుంటారు, ఇది మరీ దారుణంగా పోస్ట్ ఎడిట్ స్పాయిలర్స్ రా. ఏ స్పాయిలర్సే కదా ఏదైతే బ్రో. మనము సో కెప్టెన్ మోనికా రాంబో చనిపోదు. చనిపోద్ది అనుకున్నావు నువ్వు? చనిపోద్ది కానీ ఎక్కడ కనెక్ట్ చేస్తారో నాకు అర్థం కాలేదు. కనెక్ట్ ఎక్కడ చేస్తారో ఏదో వేరే యూనివర్స్ లో పడిద్ది అని మడికి అనుకున్నాను. కనెక్ట్ అవుద్ది, ఎక్స్మెన్ లో కనెక్ట్ అవుద్ది సో మట్టి. తనకి ఇంకా స్టోరీ ఉంది. సో తనకి స్టోరీ ఉంది కాబట్టి నేను వాండావిజన్ చూడాలి, తనకి ఎలా పవర్స్ వచ్చాయో చూడడానికి. సో వాండావిజన్ చూస్తాను కాబట్టి ఫ్లోలో స్క్రిల్స్ కూడా ఉన్నారు దీంట్లో. స్క్రల్స్ ఏమంటారు బాబు? స్క్రల్స్ స్క్రల్సా స్క్రల్లా? స్క్రల్స్ ఉంటారు. స్క్రల్ క్రీ. సో స్క్రల్స్ ఉంటారు కదా, సీక్రెట్ ఇన్వేషన్ లో కూడా ఉంటారు. సో అందుకు చూస్తా. సీక్రెట్ అవసరం లేదన్న, అవసరం మార్వెల్లో మిస్ అయింది లేదు. అరే సీక్రెట్ అది మెయింటైన్ చేయడానికన్నా చూడాలి. సో ఇది చూస్తా, ఆ తర్వాత లోకి కూడా చూస్తా. లోకి బాగుంది, లోకి చూడలేదంటే చెప్పించు కొడతా బయట. నెక్స్ట్ వీక్ అలా మాట్లాడచ్చు. నెక్స్ట్ వీక్ లో లోకి గురించి నేను ఈ రోజు మాట్లాడదాం అనుకున్నా. లోకి నేను చూసేసా లాస్ట్ ఎపిసోడ్. లెంత్ ఎక్కువ అయిపోద్ది, నీకు అర్థం కావట్లేదు ఎంతసేపు అయిందో. సో టైం చూసుకో, చూద్దాం. సో లోకి నెక్స్ట్ వీక్ చూద్దాం. కానీ నేను చూసాక ఇద్దరు మాట్లాడితే బాగుంటుంది. అదే అందుకే వెయిట్ చేస్తాను, స్పాయిలర్స్ కూడా చెప్పలేదు అందుకే. లోకి ఇప్పుడు దాకా చూడలేదు. సో నేను ఎలా చూస్తానంటే అన్ని ఎపిసోడ్స్ వచ్చేసాక, ఎవ్రీ ఎపిసోడ్ 1 వీక్ వెయిట్ చేయకుండా అన్ని వచ్చేసాక ఒక డేలోకి వచ్చి నేను అలా కాదు, ఒక ఎపిసోడ్ చేసిన తర్వాత ఎపిసోడ్ చూసి యూట్యూబ్లోకి వెళ్ళి బ్రేక్ డౌన్ అనుకోటి అది చూసుకొని 2-3 వీడియోలు చూసి అర్థం చేసుకొని ఫుల్గా నెక్స్ట్ ఎపిసోడ్ ఫుల్ ప్రిపరేషన్తో చూసి ఏం అర్థం కాక మళ్ళీ అరగంట ఎపిసోడ్కి బ్రేక్ డౌన్. అరగంట ఎపిసోడ్కి అరగంట బ్రేక్ డౌన్ చేస్తాడు రావాడు. ఏమో నేను బ్రేక్ డౌన్స్ చూడండి, నాకు తెలియదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను బ్రేక్ డౌన్స్ వాళ్ళు కొన్ని రికమెండ్ చేస్తారు, అవి నచ్చుతాయి నాకు. రిక్ అండ్ మార్టీ నాకు ఫస్ట్ తెలీదు, వాళ్ళు దానికి బ్రేక్ డౌన్ చేస్తున్నారు అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను రిక్ అండ్ మార్టీ. దీంట్లో బ్రేక్ డౌన్ చేసిన సీన్ ఉందా అని చెప్పి చాలా బాగుంటుంది పోయి రిక్ అండ్ మార్టీ కూడా. చూసావా? చూడలేదు నువ్వు. స్ట్రేంజర్ థింగ్స్ చేస్తారు, బాయ్స్ చేస్తారు, అందుకే అది చూస్తున్నాను. అదంతా వదిలే, ఎక్కడున్నాం రా మనం? మార్వెల్ స్పాయిలర్స్. సో దానికోసం నేను అంతగా స్పాయిలర్స్ అని ఏం లేవు. అదే లోకి చూస్తాను, సీజన్ 1 ఎలాగో చూసాంలే, సీజన్ 2 చూస్తాను. నెక్స్ట్ వీక్ దాని గురించి మాట్లాడుకుందాం. అదే వాల్కరీ వస్తుంది బొక్క, ఏం క్యామియో ఫర్ 10 సెకండ్సా 30 సెకండ్సా 30 సెకండ్స్ క్యామియో ఫర్ క్యామియో సేక్ అన్నట్టుంది. అది ఇంపాక్ట్ లేదు, క్యామియో ఇంపాక్ట్ అసలు ఇంపాక్ట్ లేదు. ఆ ట్రైలర్ లో దుబ్బించుకున్నారు ఆ సీన్ ని. బైఫ్రాస్ట్ వస్తుంది, ఏదో పెద్ద అయిపోద్ది చూపించారు. థార్ అయితే రావడం తెలుసు నీకు, ఇంకెవరు వస్తారు? మార్వెల్స్ కి థార్ వస్తే అమ్మాయిలు వస్తారు. అమ్మాయిలు అంటే ఎవరు? వాల్కరీ. ముందే ఎక్స్పెక్ట్ చేశా. అయినా ఇప్పుడు ఆ స్క్రల్స్ పోయినందుకు అమ్మాయిని క్యామియో తెచ్చి పెట్టారా? అంటే క్యామియో కోసం స్క్రల్స్ హోమ్ తీస్తారా? లేదు, పోయినందుకు తెచ్చారంటారా? తను ఎలాగో వాళ్ళ వరల్డ్ని సీక్రెట్ ఇన్వేషన్లో ప్రెసిడెంట్ అంటాడు రా, ఇంకమ్మ చెప్పకు అరే నథింగ్ రా అది. అయినా చెప్పకు, వదిలే. ఇది మార్వెల్స్ ఓవరాల్ గా చెప్పు ఎలా ఉంది. ఓకే రా, రాడ్ అయితే కాదు, నాట్ బ్యాడ్. ఇక్కడతో స్పాయిలర్స్ అయిపోయినట్టు. నాట్ బ్యాడ్ రా, చూడొచ్చు ఒకసారి. ఈ వీకెండ్ లోకి వచ్చిన మూడిట్లో మంచి బెస్ట్ మూవీ ఇదే. బెస్ట్ మూవీ అయితే ఇదే. జపాన్ బాగాలేదంట అసలు, ఏమో మనం చూడలేదని మాట్లాడకూడదు కానీ రివ్యూస్ బట్టి వచ్చిన బెస్ట్ మూవీ ది మార్వెల్స్ ఈ వీకెండ్. అంటే మనం చూసే రివ్యూవర్స్ బాగాలేదన్నారు కాబట్టి మనం చూడం, థియేటర్లో చూడం. ఈ వీకెండ్ బెస్ట్ మూవీ చూసాము ఫస్ట్ డే. ప్లస్ మార్వెల్ చూస్తాం కానీ అది నెక్స్ట్ మూవీ డెడ్పూల్ 3 కదా, ఏమో సంథింగ్ రిలేటెడ్ టు దట్ బీస్ట్ ఎక్స్మెన్. ఐ హ్యావ్ టు ఇన్ఫార్మ్ చార్ల్స్ అంటాడు. చార్ల్స్ అన్నప్పుడు హే అని అరవాలనుకున్నా. రే నో స్పాయిలర్స్ అని చెప్పాము రా, నువ్వు ఏంట్రా? అరే చెప్పాడు ఇప్పుడే చెప్పా. సరే ఇక్కడ నుంచి ఇంకా స్పాయిలర్స్ చెప్పకు. సరే ఇక్కడ నుంచి చెప్పకు స్పాయిలర్స్, ఓకేనా? సరే, నేను వేరే లోకంలో ఉన్నానేమో. మనం వాళ్ళని పర్స్పెక్టివ్ లో పెట్టుకో కదా, మనం మాట్లాడేసుకుంటున్నాం. అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏదో వచ్చింది భయ్యా, అంతే. ది మార్వెల్స్ ఓకే, బానే ఉంది. మిగతా మార్వెల్ సినిమాలతో బానే ఉంది. చేయకరా మిగతా మార్వెల్స్ తో. క్యాప్టెన్ మార్వెల్ 1 కంటే బాగుందా? లేదు, అదే బాగుంది. అదేం బాగుందిరా, కంపేర్ చేయకరా, వదిలే.
అది దేంతో దాంతో కంపేర్ చేయాలి కదరా సినిమా అన్నాక. సరే రీసెంట్గా వచ్చిన మార్వెల్ మూవీస్తో కంపేర్ చేద్దాం. వాటి కన్నా బాగానే కొంచెం వాటి లెవెల్ కన్నా. రీసెంట్ ఏంటి యాంట్ మ్యాన్ గార్డియన్సా? గార్డియన్స్ ఏంట్రా? గార్డియన్స్ 3 వచ్చింది లాస్ట్. చూడలేదా నువ్వు? చూసా. మరి ఏమవుద్ది? వాడు అర్థకు వచ్చేస్తాడు కదరా స్టార్ లార్డ్. రాకెట్కి ఇచ్చేసి క్యాప్టెన్సీ వచ్చేస్తాడు కదా. క్యాప్టెన్సీ ఇచ్చేస్తుంటే ఎలా చెప్తాను తెలుసా? క్రికెట్ విరాట్ నుంచి రోహిత్ వచ్చేసి క్యాప్టెన్సీ అన్నట్టు చెప్తాను నేను. అదే అదిరా, అది బాగుంటుంది సినిమా. అది బాగుంటుంది, అది అసలు పోల్చకూడదు. అది 1, 2, 3 అది కొంచెం పక్కన పెడదాం. అది బాగుంటుంది చాలా. మన రాకెట్ ని చాలా రాకెట్ బ్యాక్ స్టోరీ మొత్తం చెప్పారు, చాలా ఎమోషనల్ ఉంటుంది అది. బేసిక్గా మిగతా లవ్ అండ్ థండర్, యాంట్ మ్యాన్, క్వాంటమేనియా వీటితో వాళ్ళకంటే చాలా బాగుంది. వాటికంటే ది మార్వెల్స్ బాగానే అనిపించింది. చూస్తున్నాను సేపు, ఓకే ఇట్స్ గోయింగ్ వెల్, బాగానే అనిపించింది. ఫైన్. నువ్వు కూడా రా అమ్మ ఫ్రేమ్ లోకి. దా ఇక్కడ ఎక్కువ, ఇక్కడ ఎక్కువ. ఇది ప్లేస్. అరే చూసావా, నేను ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చా. చూడ సైక్ చేసింది. నేను ఓడిని ఫస్ట్ టైం నిన్ను సైక్ చేసింది. ఓడిని సైక్ కాదు, సైక్ అని చెప్పి తిరిగింది. సైక్ చేసింది. నేను ఓడిని ఫస్ట్ టైం ఏంటో దాన్ని. అరే కూర్చొని రా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూర్చుంటుంది అక్కడ, సాఫ్ట్గా ఉండాలి. నేను చెయ్యి పెడితే అంది. అది నువ్వు కాబట్టి. దొంగ మగం బా, నాకు నచ్చలేదు. సర్లే, మీ ఫ్యామిలీ క్యాట్ కదా. ఓడెన్ ఇంకా మనల్ని ఎవరు చూడండి. నెక్స్ట్ ఏంటి? ఇది ఛానల్ పేరు మనకి ఇంకా తెలియలేదు. నెక్స్ట్ వీడియో కల్లా తెలిసిపోద్ది. బాగున్నా బాగోకపోయినా దాంతో అడ్జస్ట్ అవుతాం. తిడుతున్నావా? ఓకే, నీ బొంద అడ్జస్ట్ అవుతాం అంటుంది అది. అరే ఇది ఉంటే నేను నీతో మాట్లాడటం కూర్చుంటా. కాదు, ఏదైనా మూవీస్ రికమెండేషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలా రే వినరా రే, క్యాట్స్ ఎలా సెఫ్ చేస్తారా రే వినరా. చెప్పు. మూవీస్ ఏదైనా రికమెండేషన్స్ వాళ్ళు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇంకా ఉన్నాయిరా బోల్డ్, అది చూద్దాము. మన ఇద్దరం చూడండి, ఏమైనా ఉంటే ఇవ్వండి మీరు తప్పకుండా. క్వశ్చన్స్ ఏమైనా అడగాలన్నా లేకుంటే కొంచెం ఇంటరాక్ట్ అవుదాం కామెంట్స్లో. కొత్త పాడ్కాస్ట్ ట్రై చేస్తున్నాము, లో ఎఫర్ట్ వీడియోస్. లో ఎఫర్ట్ కాదు అంటే ఎఫర్ట్ ఫుల్ పెడతాము, కానీ అవుట్పుట్ ఇలా బెస్ట్ క్వాలిటీ రాదు. కానీ క్వాలిటీ మెల్లగా ఇంప్రూవ్ అవుతాం, కానీ ఎఫర్ట్ మాత్రం మేము ఫుల్ పెడతాం. ఫుల్ ఎఫర్ట్ పెడతాం. అదే ఏదంటే మంచిగా ఇంటరాక్ట్ అవుదాం కామెంట్స్లో. ఒక మూవీ రికమెండ్ చేద్దామా లాస్ట్లో? సరే, ఒక మూవీ రికమెండ్ చేద్దాం. నువ్వు ఒకటి, నేను ఒకటా? ఎప్పటి మూవీ రికమెండ్ చేద్దాం? ఎనీథింగ్, ఎనీ మూవీ. రే ఎందుకు చంపేస్తావు ఆడియన్స్? స్కంద చూసావా? నీకు తెలుసు నేను ఎందుకు అడిగావు. ఫస్ట్ 2 minutes పెట్టా సార్, నువ్వు డైలాగ్ వస్తుంది జైల్లో, ఆ లాయర్ వేస్తాడు డైలాగ్, దండవరా సామి అని చెప్పి 10 seconds అది వచ్చిన డైలాగ్. పాపం డైలాగ్ మధ్యలో కట్ చేస్తే చూద్దాంలో డైలాగ్ ఏమైనా ఉంటుందో అని చూసా, అనుకున్నట్టే దరిద్రంగా ఉందని చెప్పి కట్ చేసా. సరే, నువ్వు ఏదైనా రికమెండ్ చేయని, చూసి నేను కాపీ కూడా రికమెండ్ చేస్తాను. వేరే ఏదైనా అంటే ఏ జానర్లో వెళ్తున్నావు, ఏ లాంగ్వేజ్లో వెళ్తున్నావు నాకేం తెలుసు. జెన్వి బాగుంది భయ్యా, జెన్వి చూడండి. మనం బాయ్స్ గురించి ఇంకా మాట్లాడలేదు, జెన్వి అంటావు. జెన్వి కొత్తగా వచ్చింది కదా, 1 season వచ్చింది. బాయ్స్ 9 episodes నేను చెప్పకూడదు, నువ్వు చెప్పు. అదే జెన్వి బాగుంది కాదు, మూవీ చెప్పు. సిరీస్ కూడా చూడొచ్చు. అరే నువ్వు బ్యాక్ టు ద ఫ్యూచర్ చూసావరా? ఫస్ట్ అది చూడు. నువ్వు డై హార్డ్ గురించి మాట్లాడుతావు. డై హార్డ్ కూడా చూడు. డై హార్డ్ చూడంటే కొంతమంది ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు అంటే అదొక కల్ట్ క్లాసిక్ అంటావు. క్లాసిక్ మూవీ కదా. మరి బ్యాక్ టు ద ఫ్యూచర్ క్లాసిక్ కాదా? అవునులే, టైం ట్రావెల్ కాదు. నీ రూమ్ లో పోస్ట్ ఉందంటే కల్ట్ క్లాసిక్. రిక్ అండ్ మార్టీ ఈజ్ బేస్డ్ ఆన్ బ్యాక్ టు ద ఫ్యూచర్. అదంతా వదిలే కానీ ఇవన్నీ నేను చూడాలి, చాలా చూడలేదు, చూస్తా. ఏదైనా రికమెండ్ చేయి. ఏ లాంగ్వేజ్ ఏదైనా. నన్ను ఎందుకు అడుగు. ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్స్ పోయినాయి. ఏదో ఒకటి చెప్పు. జానరా అయినా పర్లేదు, ఏ జానరా అయినా పర్లేదు. నేను చూడలేదు కానీ
బాగుందని విన్నాను. అలాంటి చెప్పచ్చా? చెప్పు చెప్పు. హాంటింగ్ ఇన్ వెనిస్ అని ఉంది, డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది. ఓకే. సో అది బాగుంటుందని విన్నాను. సో హాంటింగ్ ఇన్ వెనస్ వెనిస్ ఏ భాష? ఇంగ్లీష్ రా. ఎప్పుడు వచ్చింది? రీసెంట్గానే వచ్చింది. హిస్టరీ ఆఫ్ వైలెన్స్ చూసావా? లియో చూస్తానులే. అరే లియోకి దానికి సంబంధం ఉండదురా. రే నువ్వే కదరా రెండు ఒకటే అన్నావు. రెండు ఒకటే కానీ రెండు ఒకటేలా ఉండవు, అదేంటో మ్యాజిక్. మీరైతే హిస్టరీ ఆఫ్ వైలెన్స్ చూడండి, లియో మానేస్. దట్ ఈస్ మై రికమెండేషన్. సరే రికమెండేషన్ ఎవరా ఇచ్చేది? అరే మంచిదే ఇచ్చా కదరా. సరే నేను చూడలేదు కానీ బాగుంది కాబట్టి మీకు చెప్తా. నేను కూడా నెక్స్ట్ వీడియో కల్లా చూసేస్తా, అది ఎలా ఉందో కూడా చెప్తా. అది సో ఏంటి అయిపోయినాయి ఈ టాపిక్ ఈరోజుకి. ఎల్సియు నెక్స్ట్ మూవీ. అరే తలైవర్ 171 ఎల్సియు వచ్చింది. యాంటాగనిస్ట్. ఎల్సియులో యాంటాగనిస్ట్. ఎల్సియు అనలేదు, యాంటాగనిస్ట్ అన్నాడు అంతే. లోకేష్ చెప్పాడా? యాంటాగనిస్ట్ అన్నాడు. లోకేష్ ప్రభాస్తో కూడా ఒక సినిమా వస్తుంది, ప్రభాస్ అని చెప్పాడా? ప్రభాస్ చెప్పాడా? మాయావి అన్నాడు సూర్యతో. మాయావి. సూర్య కాదు, సూర్య ఓకే. ప్రభాస్ తెలీదు భయ్యా. రామ్ చరణ్ అన్నాడు. రామ్ చరణ్తో మూవీ అన్నాడు కదా. ప్రభాస్ అంటాను, రామ్ చరణ్తో మూవీ అన్నాడు. లియోలో రామ్ చరణ్ క్యామియో అని వేసుకున్నారు. సీన్ లేదు. బాబు వచ్చాడు డెన్వర్ డియో అని చెప్పి యాడ్లో నా దిస్ ఇస్ సెంట్ ఆఫ్ మై సక్సెస్ అని చెప్పి పడతాడు. సో ఈ వీడియోకి అంతేనా? అంతే, ఇంకేం లేవా? సరే లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఫస్ట్ వీడియోకి చాలు భయ్యా. ఇప్పుడు ఎవడో చూడ్డు. వచ్చిన 1 yearకో 2 yearsకో మన వీడియోస్ కన్సిస్టెన్సీ ఉంటే, అరే కన్సిస్టెంట్ గా చెయ్యాలరా. చేస్తాము, తప్పకుండా చేస్తాము. ఫుల్ ఎఫర్ట్ పెడతాము. ఎవ్రీ మండే పక్కా వీడియో. వాడు రాకపోయినా ఓడింతా తీస్తాను నేను. ఊరికే అన్నా నువ్వు రావాలి. తప్పకుండా చేద్దాం. ఇంత హాయిగా పడుకుని చూడరా హక్ చేసుకుంటుంది. వాళ్ళు ఇందాక నుంచి దాన్నే చూస్తారు, నాకు కూడా తెలుసు. మనం ఎవరు చూడట్లేదు. అరే నువ్వు చెప్పక్కర్లేదు, వాళ్ళు దాన్నే చూస్తున్నారు. నువ్వు వచ్చావు నెక్స్ట్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. నా దగ్గర చేయాలి, నీ దగ్గర చేస్తుంది. నీ దగ్గరకు వచ్చి సైక్ అని చెప్పి తిరిగి చూసాం. నువ్వు దానికి ఎక్కడానికి ప్లేస్ ఇవ్వలేదు, నేను ఇచ్చాను కాబట్టి పొందా సైక్ అనింది అది. నాకు నువ్వు అలవాటు కదరా. సరేలే ఏదో ఒకటి సరే. ఈ వీడియోకి అంతే. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, కానీ సపోర్ట్ చేయండి. అంతే. సపోర్ట్ మాత్రం ఫుల్ కావాలి, ఫుల్ సపోర్ట్ కావాలి. మీకు ఏదైనా ఇంటరాక్ట్ అవ్వాలని ఉంటే అవుట్ సైడ్ ఆఫ్ యూట్యూబ్ మా ఇన్స్టాగ్రామ్ nikhil_kole. అక్కర్లేదు, వాడిది అయితే చాలు. వద్దు డిపి లేని ప్రొఫైల్కి ఏంట్రా ఇంటరాక్షన్? పెట్టు బ్రో, ఫాలోవర్స్ పెరుగుతారు బ్రో, స్టోరీలు చూస్తారు బ్రో. వద్దు బ్రో, నువ్వు పెట్టే స్టోరీలు 0 పోస్ట్ బ్రో. అయితే నో డిపి. అయితే బయో ఏం పెట్టాను తెలుసా? నో డిపి అని పెట్టావా? నో బయో అని పెట్టావా? నో బయో కాదు, కేక్ కటర్, కేక్ మర్డరర్. రే అలాంటి బాబోయ్ అంత టర్మినాలజీ నాకు తెలీదు. మొన్నటిదాకా మా కాలేజ్ పెట్టేవాడిని, అందరూ కాలేజ్ పెట్టి పాసింగ్ అవుట్ ఇయర్ పెడతారు కదా, గ్రాడ్యుయేషన్ ఇయర్. నా భయం ఏంటో తెలుసా? మొన్నటిదాకా పెట్టా. విను నేను అది పెట్టా. మొన్న ఒక ఫేజ్లో లేనమాట కాలేజ్లో. కాలేజ్ దరిద్రంగా ఉంటుందా అనిపించింది. ప్లస్ ఇప్పుడు ప్లేస్మెంట్స్లో కొంచెం కష్టంగా ఉంది, రిసెషన్ అది నడుస్తుంది కదా. సో ఆఖరికి బయోలో అన్ని పీకేసి హోప్ అని పెట్టా. హోప్ అంటే మ్యాడ్లో హోప్ ఫుల్ ఫామ్ ఉంటుంది కదా. ఉంటుంది కానీ నాకు గుర్తు రావట్లేదు. ఏదో హెడ్ ఆఫ్ అరే ఏదో ఉంటుంది రా. నీ కాలేజ్కి హోప్ రా నేను అంటాడు మనోజ్ గాడు. ఏదోలే నా మెమరీ లేదు. నా బయో వెజ్ బిర్యానీ ఇస్ నాట్ బిర్యానీ అని పెట్టుకుని ఉంటా. అఫెండ్ అవుతారు కొంతమంది. వెజ్ బిర్యానీ ఇస్ నాట్ బిర్యానీ. సరే బాగానే ఉంది. నా ఇన్స్టాగ్రామ్ అక్కర్లేదు అంత. సరే కానీ నీ పేరు చెప్తా చాలు. వీడి పేరు అనిరుద్ వి సాగి. రే ఇన్స్టాగ్రామ్ అదే కదరా. నువ్వు చెప్పావు అది, నేను చెప్పానా? అంత ఎర్రోళ్ళు లేకపోతే చూడట్లేదు. సర్లే వ్యూస్ వస్తాయి కదా, 2, 3, 4, 5, 10,000 మనం రావచ్చు. మనం ఇప్పుడు ఏమొచ్చే అంత సీన్ లేదు కానీ
మనం కన్సిస్టెంట్ గా చేస్తాము, తప్పకుండా చేస్తాం. అవి అంత మన వీడియోస్ అలవాటు అంతా నింపాలన్న డ్రీమ్. ఇది ఇప్పుడు ఫస్ట్ కూర్చునే ముందు ఇప్పుడే అన్ని పోస్టర్స్ పెట్టాం. ఇది ఆల్రెడీ ఊడిపోయే స్టేజ్ లో ఉంది. చూడాలి. సో కొత్తగా వచ్చే మూవీస్ తగ్గట్టు వాటి పోస్టర్స్ కూడా కొంచెం కొత్తగా వీక్లీ వచ్చే మూవీస్ మాకు స్తోమతుంటే సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళి ఎలాగో చూసి నీ దగ్గరికి వచ్చి రివ్యూ ఇచ్చి కాదు కానీ కబుర్లు చెప్పుకుంటాం అంతే. బేసిక్గా 2 ఫ్రెండ్స్ మధ్యలో ఒక మైక్ కెమెరా పెట్టినట్టు అంతే మా పాడ్కాస్ట్. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం నర్వస్ గా అనిపించదు. మాకు సెగ్మెంట్స్ నీట్ గా ఫ్లష్ అవుట్ అవ్వలేదు ఇంకా. సెగ్మెంట్స్ ప్రాక్టీస్ అయితే లాగ్ లేకుండా చేయొచ్చు. 2-3 వీడియోస్ కి ఫ్లో వచ్చేస్తుంది. ప్లస్ కొంచెం ఇంకా ఫ్రీ అయిపోతాం. ఫస్ట్ వీడియో కదా కొంచెం అనిపించచ్చు, కొంచెం నర్వస్ గా ఉన్నట్టు కొంచెం అలాగా, కానీ సెట్ అయిపోద్ది. ఈ వీడియోని ప్రస్తుతం ఎవరు చూస్తాడని అనుకోవట్లేదు కూడా, కానీ మనకి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 million సబ్స్క్రైబర్స్ వచ్చారనుకో, హే మ్యాన్ వాట్ ఇస్ ద ఫస్ట్ వీడియో అని పెట్టి చూస్తారు. ఓ మై గాడ్ అనుకుంటారు కదా. అప్పుడు నేను ఫుల్ 6 packs వచ్చి ఉంటాయి అనుకో. అరే మనం లాస్ట్ ఇయర్ చూసావు కదా నేను ఎట్లా ఉన్నాను. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పక్కర్లేదు కానీ వదిలే. లాస్ట్ ఇయర్ విజయ్ తలపతిలా ఉన్నా, ఇప్పుడు విజయ్ సేతుపతిలా ఉన్నా. ఏదైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అది లైఫ్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అంతే కదా. She nodded. No, she didn't. The nod of approval. Maybe she blinked. Blink of approval. Sir, bye. That's for the video, guys. సరిగ్గా ఇవ్వరా అవుట్రో. ఏమనిస్తావు? మనం ఇంకా అవుట్రో కూడా ప్లాన్ చేయలేదు. ఇలాగే ఉండని, ఇదంతా ఉండని. మన ఫస్ట్ వీడియో అని తెలియాలి. ఇది అవుట్రో లేదు. 3, 2, 1 bye. 3, 2, 1 bye. సరిపోయింది. ఓకే కొరుకుతుంది. అరే ఎంతసేపు చేసాం రా రికార్డింగ్. నన్ను డిస్టర్బ్ చేస్తావేంట్రా నువ్వు?